ఆన్లైన్ ద్వారా వీక్షిస్తున్నటువంటి దేవుని పిల్లకు వందనములు. శుక్రవారము ఎప్పుడు మనం అందిస్తున్న రీతిగానే ఈ వారం కూడా ఒక అద్భుతమైన ఆలోచనతో ఈ మాటలు అందించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ రోజున మాట్లాడుతున్న అంశం సబ్స్క్రైబ్. ఈ పదం మనుషులకి కొత్త కాదు. ప్రసంగిస్తున్నటువంటి ప్రసంగాలు అనేక మంది పిల్లలకు నోటిఫికేషన్ ద్వారా రావాలి అని మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అని మాట్లాడటం కూడా మనం విని ఉన్నాం. కానీ నా ఉద్దేశం అలాంటిది కాదు. సబ్స్క్రైబ్ చేసుకోండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అని ఎందుకు మాట్లాడుతున్నానంటే, ప్రతి విషయాన్ని చాలా జాగ్రత్తగా మాట్లాడుతున్నటువంటి నేను మీరు మిస్ అవ్వకూడదు అనే ఒక మంచి సదుద్దేశంతో దేవుడి మాటలు పరిపూర్ణంగా మీకు అందటానికి ఇది అవకాశం ఏర్పడుతుంది అని భావించి దేవుడు చేసుకోమన్నాడు కనుక నేను చెప్తున్నాను. అది ప్రియమైన దేవుని పిల్లారా, ఎందుకు సబ్స్క్రైబ్ చేసుకోవాలి? పైగా బ్రతిమిలాడటం, ప్లీజ్ అన్న పదాన్ని కూడా వాడటం జరిగింది. నేను ఎందుకు అంతగా బ్రతిమిలాడాలి? లోకములో రకరకాల బోధనా పద్ధతులు, వెలువడుతున్నప్పుడు చాలా జాగ్రత్తగా ఏది వాక్య సంబంధమైనదో లేదా ఏది బైబిల్కి దగ్గరగా అనగా అనుకూలంగా ఉంటుందో మనిషి ఆలోచించాలి అని దేవుడు కోరుకున్నాడు. కోరుకున్న ఫలంగానే ఈ రోజున మనిషిని దేవుడి దగ్గరగా తీసుకురావడానికి లోకములో కనపడుతున్న మాధ్యమాలు ఉపయోగపడుతున్నవి అనుకున్నాడు మనిషి. కానీ అవి ఉపయోగపడటం కంటే నిరుపయోగంగా నిన్ను మలుస్తున్నవి, చేస్తున్నవి అన్నది వాస్తవం, నిజం. మీకు అర్థం కావడానికి ఒక మంచి మాట చెప్తాను. అదేంటంటే, ఒక న్యూస్ని లోకములో కనపడుతున్న తెలుగు న్యూస్ ఛానళ్ళు రకరకాలుగా రాస్తుంటవి. ఒకే న్యూస్ ఎందుకు అలా రాస్తున్నవి అని మనం ఆలోచిస్తే, వారికి అనుకూలంగా రాయటం వారికి అలవాటు. ఏది నిజమో తెలీదు. ఒక పేపర్లో ఒక రకంగా ఉంటుంది, ఒక న్యూస్ ఛానల్లో ఒక న్యూస్ ఒక రకంగా వస్తుంది. ఎందుకు అలా వస్తుంది అంటే ఆన్సర్ లేదు. అలాగే మనం చూస్తున్నటువంటి వీడియోస్ లేదా లైవ్స్ లేదా డైరెక్ట్గా ప్రసంగాలు వింటున్నప్పుడు జాగ్రత్తగా మనం ఆలకించి అబ్జర్వేషన్ చేస్తే వాక్యానికి విరుద్ధంగా వెళ్తున్నారో వాక్యానికి దగ్గరగా ఉంటున్నాయో మనం పసిగట్టొచ్చు. కానీ
అలా ఆలోచించే ఆలోచన మనకు లేకపోవటం, ఏది చెప్పినా వింటారులే అనే ఒక ధోరణి వాళ్ళు కలిగి ఉండటం ఆత్మీయ జీవితానికి చాలా డ్యామేజ్ అవుతుంది అన్న సంగతి మీరు అర్థం చేసుకోవాలి. బైబిల్లోకి వెళ్ళి మనం ఆలోచిద్దాం. మత్తయి సువార్త 7వ అధ్యాయము 6వ వచనము, పరిశుద్ధమైనది కుక్కలకు పెట్టకుడి అన్నాడు ఆయన. పరిశుద్ధమైనది కుక్కలకు పెట్టకుడి అన్నాడు ఆయన. పరిశుద్ధమైనది కుక్కలకి ఎలా పెడతాం అసలు మనం? పరిశుద్ధంగా అయినది కుక్కలకి ఎలా పెడతాం? కాస్త కూస్తో పరిజ్ఞానం ఉన్నవాళ్ళు వాక్యం అనుకుంటున్నాం. మిమ్మల్ని ఏదో ఆలోచించటానికి దేవుడు ప్రయత్నిస్తున్నాడు అని ఈ మత్తయ్య గారి ద్వారా మనకు అర్థం అవ్వాలి. మీ ముత్యములను పందుల ఎదుట వేయకుడి, పరిశుద్ధమైనది కుక్కలకు పెట్టకుడి అన్నాడు. మీ ముత్యములను పందుల ఎదుట వేయకుడి అన్నాడు. ఏం చెప్పాలనుకుంటున్నాడు దేవుడు? ఏం చెప్పాలనుకుంటున్నాడు? చదవండి. వేసిన ఎడల అవి ఒకవేళ వాటిని కాళ్ళతో త్రొక్కి మీ మీద పడి మిమ్మును చీల్చివేయును. పరిశుద్ధమైనది కుక్కలకు పెట్టకుడి, మీ ముత్యములను పందుల ఎదుట వేయకుడి. ముత్యము అనగానే వెలకట్టలేనిది అని అర్థం. రూపకలంకారంగా మాట్లాడుతున్నాడు. ముత్యము వెలకట్టలేనిది, వెలకట్టలేనిది. వెలకట్టలేనిది లోకములో ఏదైనా ఉన్నది అంటే అది వాక్యమే. ఎందుకంటే విలువ పెట్టి కొనబడిన వారము. వెలకట్టలేని విలువది, తన స్వరక్తం అది. ఇప్పుడు మీ ముత్యములు అంటున్నాడు. మీ ముత్యములు అంటున్నాడు అంటే మీరు సంపాదించుకొనిన ముత్యములు అని అర్థం. అక్కడ మీరు సంపాదించుకొనిన ముత్యములు అని అర్థం. వాక్యాన్ని సంపాదించుకోవాలంటే ఎంత కష్టపడాలో వాక్యాన్ని గొప్పగా నేర్చుకున్న వాడికి మాత్రమే అర్థమవుద్ది. నిజమండి. వాక్యాన్ని ఎంత కష్టపడి సంపాదించుకోవాలో వాడికే అర్థమవుతుంది దాని విలువ. మీ ముత్యములు అన్నాడు ఆయన. మీ ముత్యములు అన్నాడు ఆయన. అందుకనే ఒక మంచి మాటని మనకు అవసరం ఈ సందర్భంలో చూసుకొని బైబిల్ నుంచి వద్దాం. ఒకసారి సామెతల గ్రంథాన్ని పరిశీలించి 21:29 భక్తిహీనుడు తన ముఖమును మార్చుకొనును, యథార్థవంతుడు తన ప్రవర్తనను చక్కపరుచుకును. భక్తిహీనుడు ముఖమును మార్చుకొనును అన్నాడంటే, భక్తిహీనుడు ముఖమును మార్చుకొనును అన్నాడంటే మార్చు కాదు, మార్చుకోవటం అది. భక్తిహీనుడు ముఖాన్ని మార్చుకుంటున్నాడు, యథార్థవంతుడు ప్రవర్తన చక్కబెట్టుకుంటున్నాడు. మీ ముత్యములు అన్నాడు ఆయన. అంటే ఎంత కష్టపడి సంపాదించుకున్నామో, భక్తి కలిగి, దేవుని పట్ల ఆలోచన కలిగి, ఆయన ఉద్దేశము కలిగి, వాక్యానికి మనం ఎంతగా ఎడిక్ట్ అయితే అంత లోతైనటువంటి భావంతో ఈ రోజున వాక్యాన్ని మనం డెలివరీ ఇస్తున్నాం, దేవుడి గురించి చెప్పగలుగుతున్నామంటే దీని వెనక ఉన్నటువంటి కష్టం మీ అంటే సొంతమైపోయింది. అంటే ఇది సంపాదించుకోవటంలో మనం ఎంత కష్టపడ్డాం. భక్తిహీనతకి లోనవ్వకుండగా,
ఎవరైనా గొప్పగా వాక్యం చెబుతున్నప్పుడు మనం చూసి ముఖం మార్చుకోకుండా మనం ఎందుకు చెప్పలేము, దేవుడిని ఏదైనా అడిగితే అని ఎందుకు ఇవ్వడు, ఇవ్వాలి అంటే నేనేం చేయాలి అన్న దూరంలో ఆలోచించి, అహర్నిశలు శ్రమించి, వాక్యం పట్ల గ్రిప్పు కలిగి, పరిశుద్ధాత్మ ప్రేరణతో, ప్రార్థన సహవాసముతో, భక్తి గల నీతి గల ఆలోచనతో 66 పుస్తకాల మీద అద్భుతమైనటువంటి ప్రాసెసింగ్ లైన్ని ఈ రోజున మనం ఓన్ చేసుకోగలిగాము అంటే మీ అన్న పదములో అంత దాగి ఉన్నది అని అర్థం. ఇట్స్ మీ, ఇది మీది, ఇది నాది. అంటే ఒక ఇల్లు కడుతున్నప్పుడు ఎంత కష్టం మనం చెప్పుకుంటూ ఉంటాం. చాలా కష్టపడ్డానండి ఇంటి గురించి, చాలా. అంటే మన కంప్లీట్ అయిపోయిన తర్వాత దాని వెనకాల మన కష్టం. పరిశుద్ధమైనది అన్నాడు ఆయన. పరిశుద్ధమైనది, పరిశుద్ధుడు ఇవ్వగలిగింది పరిశుద్ధమైనది. కుక్కలకు పెట్టకుడి, ఇక్కడ జంతువు వచ్చేసింది. కుక్క అంటే జంతువు. మీ ముత్యములను అన్నాడు ఆయన. మీ అంటే మనం సంపాదించుకున్నాం. ఎంత కష్టపడితే ఈ రోజున దేవుని సన్నిధిలో, దేవుని వాక్యముతో మనం స్నేహ సంబంధాన్ని అలవర్చుకుంటున్నాం, కనపరుచుకోగలుగుతున్నాం. మీ, ఇట్స్ మీ, ఇట్స్ ప్రాపర్టీ బిలాంగ్స్ టు మీ. ఈ సంపద నాకు స్వాస్థ్యం, అదనమాట అక్కడ అర్థం. మీ అన్నాడు ఆయన. ముత్యములను పందుల ఎదుట వేయకుడి. కుక్కలు, పందులు అన్నాడు. అంటే జంతువులు మాట్లాడుతున్నాడంటే జంతువుల్లో ఉండే స్వభావం మనుషుల్లోకి వచ్చి ఉన్నదేమో ఆలోచించాలి. అక్కడ జంతువుల స్వభావం, అది జంతువుల స్వభావం మనుషుల్లోకి వచ్చి ఉన్నదేమో, అందుకే ఆ మాట మాట్లాడుతున్నాడు ఆయన. ఇప్పుడు కుక్క స్వభావం మనకు తెలుసు. కుక్క ఎలా ఉంటుంది, అక్కడక్కడ తిరుగుతుంది. ఊర కుక్క, ఊరి మీద పడి తిరిగే కుక్క అంటారు దాన్ని. అక్కడక్కడ తిరుగుతుంటుంది, ఏది పడితే తింటుంది, ఆ దెబ్బల్లోకి వెళ్తుంది, రోడ్ల మీదకి వెళ్తుంది. అది చెత్త చెదారమా, మంచిదా కాదా ఏం ఆలోచించదు. తినిందా తింటది. తిన్న తర్వాత ఎంత తిన్నదో తెలియకుండా తిని 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 తనకి ఏమవుతుంది అంటే లోపల తిప్పిద్దండి. ఏ పడితే తినకూడదు. బాడీ జాగ్రత్తగా ఉండాలంటే చాలా తగ్గించుకోవాలి జీవితంలో. కుక్కను చూసి నేర్చుకోవాలి మనం కూడా కొన్ని. అది కక్కుతున్నప్పుడు ఆ శబ్దాన్ని కూడా వినలేం మనం. అక్కడ కుక్క కక్కేటప్పుడు వినలేం తెలుసా, ఐ అని అంటాం. ఇంట్లో ఉన్నా సరే బయటకు వచ్చి మరీ గద్దిస్తాం కనబడకపోయినా. తినేటప్పుడు చూడలేము, కక్కేటప్పుడు వినలేం. విచిత్రం ఏంటంటే మరలా కక్కిన దాని దగ్గరికే వచ్చి తింటుంది కుక్క. అందుకే మాట్లాడుతున్నాడు, పరిశుద్ధమైనది కుక్కలకు పెట్టకుడి అన్నాడు ఆయన. కుక్క స్వభావం తెలిస్తే పరిశుద్ధమైన వాక్యాన్ని ఎంత జాగ్రత్తగా లోకానికి మనం అందించగలుగుతామో, తీసుకోవాల్సిన జాగ్రత్త ఏమిటో మనకు అర్థమైపోద్ది. జాగ్రత్త తీసుకోవాలి అక్కడ. మీ ముత్యములు మీ 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 సొంతం, చాలా కష్టపడి సంపాదించారు. ముత్యము అనగా వెలకట్టలేనిది, ఇన్ఫినిటీ ఆఫ్ వాల్యూ. అది సచ్ మోస్ట్ వాల్యుబుల్ థింగ్ ఏదన్నా ఉందంటే ద వర్డ్ ఆఫ్ గాడ్, అది బైబిల్. అది చాలా ఒక ఉన్నతమైనటువంటి విలువ ఏదైనా ఉన్నది అంటే అది వాక్యం. ఇప్పుడు ఆ వాక్యాన్ని సంపాదించుకున్న మనము కుక్క తన వాంతికి తిరుగుతుంది. అలా అప్ అండ్ డౌన్ క్యాండిడేట్లు అన్నవాడు దేవుళ్ళలోనో, లేకపోతే కాపరిగానో, లేకపోతే విశ్వాసిగానో, లేకపోతే మరొక రకంగానో ఉంటాడు. వాడికి చెబుతున్నప్పుడు చాలా జాగ్రత్తగా చెప్పాలి, జాగ్రత్తగా చెప్పాల్సిన అవసరత ఉన్నది అని మాట్లాడుతున్నాడు ఆయన. నిజం ప్రియమైన దేవుని పిల్లరా, అంటే దేవుడు ఏం కోరుకుంటున్నాయా అంటే జంతువుల స్వభావము, జంతువుల యొక్క మైండ్ సెట్ మనుషుల్లో కూడా ఉన్నది. మీరు జాగ్రత్త. కష్టపడి సంపాదించుకున్న వాక్యము మీ ఇష్టానుసారంగా ఎక్కడ పడితే అక్కడ, ఎలా పడితే అలా మీరు అందించడానికి ప్రయత్నించినా, చెప్పడానికి ఏదైనా చేసినా కష్టం. అంటే జాగ్రత్తగా దేవుడి యొక్క వాక్యాన్ని చెప్పవలసిన అవసరత ఉన్నది అన్నాడు ఆయన.
ఇప్పుడు దేవుడి వాక్యాన్ని అందరూ జాగ్రత్తగానే చెప్తారుగా, అందరూ జాగ్రత్తగానే చెప్తారుగా. ఎక్కడ జాగ్రత్తగా చెబుతున్నారు మీరు చెప్పండి? దేవుడి వాక్యము వెదజల్లబడుతున్నప్పుడు జాగ్రత్త అన్నది చెప్పేవాడి దగ్గర కానీ వింటున్న వాతావరణంలో కానీ మరి ఎక్కడైనా కనబడుతుందా? ఫస్ట్ చూడాలి. మనం సంఘానికి వెళుతున్నామంటే సంఘములో వాక్యం డెలివరీ అవుతున్నప్పుడు ఆ అట్మాస్ఫియర్ అన్నది ఎలా ఉన్నది అని మనం ఆలోచించాలి. ఎలా ఉన్నది? జాగ్రత్తగా ఉన్నదా, లేకపోతే జాయ్ఫుల్గా ఉన్నదా, లేకపోతే ఆహ్లాదకరంగా ఉన్నదా, లేకపోతే మన ఇష్టానికి ఎలా ఉన్నా అది సమర్థించేదిగా ఉన్నదా? ఇన్ని రకాలుగా ఒక సంఘానికి వెళ్తున్నటువంటి విశ్వాసిగా నువ్వు గ్రహించాలి, నువ్వు వినాలి, అబ్జర్వేషన్ చేయాలి. ఇన్ని ఉన్నాయని అడుగుతున్నాడు ఆయన. అది అన్ని ఉంటేనే నువ్వు కష్టపడి సంపాదించుకున్న ముత్యం విలువ వాళ్ళకి అర్థమవుతుంది, లేకపోతే అర్థం కాదు. అంటే వాక్యము ఏమైందయ్యా అంటే ఒక కుక్క స్వభావం, ఒక పంది స్వభావం కలిగినటువంటి మనుషుల మధ్య అది త్రొక్కివేయబడుతుంది అంటున్నాడు ఆయన. వాక్యాన్ని తొక్కేది ఎవడు ఈ రోజున? ఎవరు తొక్కుతున్నాడు? కుక్క స్వభావం గలవాడు. అది కనుక వీరి నుంచి వారి దగ్గర ఉన్న పిల్లలను రక్షించడం కొరకు ఈ సబ్స్క్రైబ్ అంశాన్ని తీసుకొస్తున్నాం. ప్రియమైన దేవుని పిల్లరా, సబ్స్క్రైబ్ చేసుకుంటేనే డైరెక్ట్గా మీకు నోటిఫికేషన్గా వస్తుంది. ప్రతి రెఫరెన్స్లో దాగి ఉన్న భావం మీకు అర్థమవుతుంటుంది. లేకపోతే ఎవడేం చెప్పినా మనం వింటూనే ఉంటాం. నాకు చాలామంది పిల్లలు వాట్సాప్ పెట్టారు, ఈ నెలాఖరికి ఒక అంశాన్ని అందిస్తాను అయ్యా, మరి యెషయా గారి కుమారుల గురించి చెప్పాలి, కొంచెం చాలా డౌట్ఫుల్గా ఉన్నది అని మాట్లాడారు. మరి ఇంకొకరు వచ్చేసి అయ్యా మరి మత్తయి సువార్త 1:16 కానీ లేకపోతే ఆ లోకాలో కానీ మనం మాట్లాడుతున్నప్పుడు యేసుక్రీస్తు వారి వంశావళి మాట్లాడుతున్నప్పుడు 2 రకాల వేరియేషన్స్తో అక్కడ మాట్లాడుతున్నారయ్యా, దాన్ని కూడా మీరు చెప్పాలి. యేసుక్రీస్తు వారి గురించి డౌట్ కదా ఇది. యేసుక్రీస్తు వారికి తండ్రి అనుకుంటున్నటువంటి యేసోబు గారి మీద వచ్చిన డౌట్ అది. ఇప్పుడు దానికి కూడా బోలంత క్లారిటీ ఇవ్వాలి. ఒక సందర్భంలోనే ఏలీ కుమారుడు యేసోబు అంటాడు, మరొక సందర్భంలోనేమో యాకోబు కుమారుడు అంటాడు. ఇలా ఏమవుతుంది అసలుకి? నేను ఖచ్చితంగా ఈ నెలాఖరికి ఇస్తానయ్యా, ఆల్రెడీ నేను వాట్సాప్ పెట్టేశాను, చాలా వరకు ఈ నెలాఖరు వరకు ముందే చెప్పేశాను, చెప్తానన్నా. అంటే మనం ఏం చూస్తున్నాం? ఎక్కడో ఆగిపోయాం. ప్రియమైన దేవుని పిల్లలు, ఎందుకు ఇన్ని రకాల కన్ఫ్యూజన్లో ఉండిపోయాం? అందుకనే ఆ అంశం కూడా మనం అందిస్తున్నాం కదా, ఆ అంశాన్ని కూడా ముందే ప్రిపేర్ చేసి పెట్టేశాను, ముందే నెలాఖరు వరకు అన్నీ రాసేసాను. అది మాట్లాడుతున్నాం. ఎప్పుడు ఇది కూడా ఫ్రైడే, నెక్స్ట్ ఫ్రైడే వచ్చేసింది. కన్ఫ్యూజన్కి ఆద్యులు, కన్ఫ్యూజన్లో ఆరాధ్యులు. కన్ఫ్యూజన్ కలిగించిన వాడు ఎవడో? నువ్వు ఆరాధిస్తున్నావే వాడే. కన్ఫ్యూజన్ ఎవడున్నాడు? దేవుని ఆరాధించేవాడు ఉన్నాడు. దీని గురించి క్లారిటీ కావాలి. అంటే ప్రతిదీ నేను ఎలా ఆలోచిస్తానో మీకు చెబుతున్నా ప్రియమైన దేవుని పిల్లారా. ప్రతిదీ ఎందుకు ఇంత జాగ్రత్తగా తీసుకొస్తున్నా కనుక అవి అక్కడ ఆలోచిద్దాం, ఇవి ఇక్కడే ఆలోచిద్దాం. ఇప్పుడు ఈ కుక్కల స్వభావము, పంది స్వభావాల కలిగినటువంటి మనుషుల మధ్య వాక్యము నలిగిపోతున్నప్పుడు వాటిని బయటకు తీసుకొచ్చే ప్రయత్నం ఏమైనా చేయగలుగుతున్నావేమో మనం ఆలోచించాలి. అంతే కదండి. మరి అదే అన్నాడు అక్కడ. మళ్ళా చూద్దాం మళ్ళీ ఆ మాటని. 7:6 మత్తయి సువార్త, పరిశుద్ధమైనది కుక్కలకు పెట్టకుడి, మీ ముత్యములను పొందుట వేటి వేయకుడి, వేసిన ఎడల అవి ఒకవేళ కాళ్ళతో త్రొక్కి పైగా మళ్ళీ మనల్ని చంపేస్తాయి అంటున్నాడు ఆయన. అంటే ఒక జంతు స్వభావాన్ని మనిషి కలిగి ఉండి వాక్యాన్ని వాడు
కన్ఫ్యూజన్లోకి తీసుకెళ్ళటమో, క్లారిటీ లేకుండా బోధించటమో, వాడి ఇష్టానుసారంగా చేయటమో జరుగుతున్నప్పుడు మనము కష్టపడి సంపాదించుకున్న ఈ వాక్యం వీరి దగ్గర నుండి వారిని మేలుకొల్పాలి అని దేవుడు కోరుకున్నాడు. ఇప్పుడు బాగా ఆలోచిద్దాం అండి. కుక్కలు పందులు అంటున్నాడు కాబట్టి బాగా ఆలోచిద్దాం. పేతురు గారు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 22వ వచనము. 2వ పేతురు 2వ అధ్యాయము 22వ వచనము. కుక్క తన వాంతికి తిరిగినట్లును కడగబడిన పంది బురదలో దొర్లుటకును మలుటకును అను నిజమైన సామెత చొప్పున వీరికి సంభవించును. కుక్క తన వాంతికి తిరిగినట్లును. కుక్క తన వాంతికి తిరుగుతుంది. అట్లా కుక్క తన వాంతికి ఎలా తిరుగుతుందయ్యా అంటే చెప్పాను ఫస్ట్ మీకు ఇంట్రొడక్షన్లో. వీధిలో అక్కడ తినేస్తుంది, అరగదు. దెబ్బల మీద వీధిలో వీళ్ళు బారేసింది తినేసి ఒక చోటకొచ్చి కక్కుతుంది. ఆ శబ్దం వెళ్ళకపోతున్నాం మనం. తిరిగి కక్కిన తర్వాత మళ్ళీ దాన్ని వదిలిపెట్టి పోతుంది అంటే మళ్ళీ అక్కడికే వస్తుంది. అంటే తన స్వభావాన్ని మార్చుకోవట్లేదు. కుక్క తన స్వభావాన్ని మార్చుకోవట్లా. మరి కుక్క విశ్వాస జంతువు అన్నావు కదా నువ్వు. కుక్కే విశ్వాస జంతువు అయితే మరి మనిషి ఎవరు? నువ్వు కదా చెప్పుకుంటున్నావు బిలీవర్నని. మరి కుక్కను ఎందుకు అంటున్నావు? కుక్క తన వాంతి తిరుగుతుంది. నువ్వు చెప్పే సామెత వేరు, దేవుడు చెప్పే పదముల అర్థం వేరు. కుక్క విశ్వాసమే నీకంటేనా? అయితే నువ్వు కుక్కగా పుట్టింటే బాగుండేది మరి. కనుక ప్రియమైన దేవుని పిల్లరా, ఏం చెప్పాలి అనుకుంటున్నాయి అంటే కుక్క తన వాంతికి తిరిగినట్లును అన్నాడు ఆయన. కుక్క తన వాంతికి తిరుగునట్లును కడగబడిన పంది బురదలో దొర్లుటకు మళ్ళినట్లును. అంటే పందిని ఎవడైనా కడుగుతాడండి? కడుగుతారా? పందిని ఎవడు కడుగుతాడు? పందుల ఫామ్, స్వైన్ ఫామ్ ఉంటుంది చూసారా, కోళ్ళ ఫామ్ లాగా. వాళ్ళు కడుగుతారు. వాళ్ళు కడిగినప్పుడు అవి బురదలోకి వెళ్ళవు. అవి ఆ షెడ్యూల్లో ఉంటాయి. వాటి కాలం వచ్చింది, పట్టేస్తారు, లోడెత్తుతారు, లోకానికి పంపిస్తారు. ప్రతి ఆదివారం కట్ చేస్తుంటారు. చాలామంది వాటిని ఫ్రై చేసుకుంటూ ఉంటారు. మనకు తెలిసిందే లోకంలో కదా. మరి కడగబడిన పంది సామెత చెబుతున్నాడు అక్కడ. దేవుని సామెత అది సామెత చెబుతున్నాడు. అను సామెత వీరికి సంభవించును. అను సామెత వీరికి సంభవించును. అను సామెత చొప్పున వీరికి సంభవించును. ఎవరికి? ఇలాంటి వారికి అన్నాడు ఆయన. అంటే వీరికి సంబంధించిందంటే ఈ కుక్కలు పందులు అనగానే వాటి స్వభావముతో లోకములో దేవుని మాటను పట్టుకుని వెళుతున్న వాడిని సూచిస్తుంది అని అర్థమైపోయింది మనకి. ఇప్పుడు కుక్కను ఆలోచిస్తే అక్కడ తిరిగి కక్కి అక్కడికే వస్తుంది. ఇప్పుడు ఇలాంటి స్వభావం ఉన్నవాడు కూడా అక్కడ తిరిగి ఆ మాట ఈ మాట చెప్పి ప్రార్థన చేసి అక్కడక్కడ తినేసి అరక్క వాడు కూడా కక్కుంటున్నాడు. ఇలా చేయటం కరెక్ట్ కాదు, దీన్ని మానేద్దాం అనుకుంటాడంటే మళ్ళీ అక్కడికి వస్తాడు. అంటే కుక్క స్వభావం ప్రార్థనా జీవితంలోకి వచ్చేసింది అన్నాడు ఆయన. అంతే కదండి? అంతే, నేను చెప్పట్లేదు, బైబిలే చెప్పింది అక్కడ. కడగబడిన పంది. అసలు పందిని కడగం మనం. ఒకవేళ కడిగాం అనుకోండి, ముద్దుగా బుజ్జిగా ఉందని సాదుకొని కడుక్కున్నాం అనుకోండి, అది మరలా దాని స్వభావం బురదలోకే పోతుంది. అంటే పరిశుద్ధమైన దేవుని యొక్క ఉద్దేశములో కడగబడ్డ వ్యక్తి, ప్రభువా నాకు ధనం మీద వ్యామోహం లేదు, ప్రభువా నేను ఎవరి సొమ్మును ఆశించను, దేన్ని ఆశించను అని ఇలాంటి వాగ్దానముతో దేవుళ్ళకి వచ్చిన వాడు తిరిగి మరల అనతి కాలములోనే దేవుని యొక్క తలంపుతో కూడిన బాప్తీసానికి తిలోదకాలు వదిలి దేవుడికి ఈ పంది స్వభావం కనబడ్డట్టుగా కనబడుతున్నాడు.
ఇప్పుడు ఇలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాక్యాలు చెప్పామనుకోండి, వాళ్ళు ఏమంటారు చెప్పండి? ఇప్పుడు ఇలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాక్యాలు చెప్పామనుకోండి, వాళ్ళు ఎలా అంటారు? తీసుకుంటారా? తీసుకోకపోగా వాళ్ళకు ఒక బ్యాచ్ ఉంటుంది. మళ్ళీ ఏం బ్యాచ్ ఇది? చైన్ బ్యాచ్. అదే కదండి మరి. ఆ బ్యాచ్తో బోలు రకాల కాంట్రవర్సీని లేవనెత్తుతారు. మళ్ళీ నిజమే కదా, చెప్పింది ఇదే కదా అని వింటాడా అంటే వినడు. అంటే వాడు తప్పుగా డెలివరీ చేసిన పదాన్ని సరిదిద్దుకోవటం కొరకు మనలో వాక్యం ఏరుకుంటూ ఉంటాడు. వీళ్ళంతా ఎవరయ్యా అంటే, ఇదిగో ఇలాంటి స్వభావం కలవారు అని చెబుతున్నాడు దేవుడు. మరి ఇలాంటి వారి దగ్గర కూడా విశ్వాసులు ఉన్నారు కదా, మరి వారిని ఎలా రక్షించాలి, వారికి ఎలా వాక్యం చెప్పాలి, అది దేవుడు కోరుకుంటాడు. ఇప్పుడు ఎలా? ఇప్పుడు ఇలాంటి క్యాడర్స్ ఎక్కువ ఉన్నాయి. ఇప్పుడు మనకి ఏదైనా అన్నాం అనుకోండి, అస్సలు కుదరదు. వాడు కొన్ని బ్యాచ్ ఉంటుంది, వాడు ముందుకు వస్తుంటాడు. ఇప్పుడు బ్యాచ్ల మెయింటెన్స్ ఎక్కువైపోయింది. ఇప్పుడు వీళ్ళ నుంచి నువ్వు బయటకు వచ్చి దేవుడి కొరకు బ్రతకడానికి సిద్ధపడేవాడిగా నువ్వు ఉండాలి అంటే వాక్యములో ఉన్న యథార్థత నీకు పరిపూర్ణంగా తెలియజెప్పేవాడు కావాలి, యథార్థంగా చెప్పేవాడు కావాలి. మనం స్ట్రైట్గా చెప్తాం, దాచుకోకుండా చెప్తాం ఏదైనా సరే. కనుక ప్రియమైన దేవుని పిల్లరా, దేవుని యొక్క ఉద్దేశాన్ని పరిపూర్ణంగా జాగ్రత్తగా ఆలోచించుకుంటూ ముందుకు వెళుతూ కొన్ని సంగతులు మనం ఆలోచిద్దాం. సామెతల గ్రంథము 30వ అధ్యాయము 12వ వచనము. సామెతలు తమ దృష్టికి తాము శుద్ధులై తమ మాలిన్యము నుండి కడగబడినటువంటి వారే వారి తరము కలదు. తమ దృష్టికి తామే శుద్ధులై తమ మాలిన్యము నుండి కడగబడిన వారే వారి కడబడని వారి తరం కలదు. కడగబడని వారి తరము కలదు. ప్రియమైన దేవుని పిల్లరా, తమ దృష్టికి తాము శుద్ధులై అంటే మేము చెబుతున్నటువంటి సంగతులు, దేవుడి మాటలు యథార్థమే, వారే సర్టిఫికేట్ తీసుకుంటున్నారు. అది తమ మాలిన్యము నుండి కడగబడని వారు. మాలిన్యము, మురికి, బురద, కడగబడిన వారు. కడగబడాలి అంటే దేవుని యొక్క రక్తంలో కడగబడాలి. అలా కడగబడకుండా మేము శుద్ధులమే, మేము కూడా పరిశుద్ధులమే, మేము కూడా దేవుని యొక్క బిడ్డలమే, తమ దృష్టికి తామే అంటే ఎవడికి వాడే అనుకుంటే సరిపోతుందా? ఎవరినైనా సరే దేవుడు అంటే సరిపోతుందా? నన్ను అన్న మనిషిని దేవుడు అనాలి, వీడు ఎలాంటోడు. కానీ విచిత్రం ఏంటంటే మనకి మనమే సర్టిఫైడ్ చేసుకుంటున్నాం. ప్రియమైన దేవుని పిల్లరా, అంటే దేవుడు చెయ్యాలి, తమ దృష్టికి తాము శుద్ధులై తమ మాలిన్యము నుండి కడగబడని వారి తరము కలదు. అంటే కడగబడని మాలిన్యము అంటే అదే బురదతో, అదే వాతావరణముతో. తరము అంటే వాడు పెంచి పోషిస్తున్నటువంటి సంఘ సిద్ధాంతము, తరతరాలు. ఎవడో వేస్తాడు చిన్నప్పుడు, అక్కడి నుంచి అక్కడ నేర్చుకొని అక్కడి నుంచి ఎప్పటికీ కూడా ఆ సంఘాలు అక్కడ లోకంలో ఉంటాయి. వాళ్ళు అక్కడి నుంచి బయటికి రారు. పోనీ మనం చెబుతామా? వినరు. ఇంకా మన మీద పడతారు. మనం ఊరుకుంటామా ఏంట్లే కానీ చెప్తున్నా. తరము కలదు, తమ మాలిన్యము నుండి కడగబడని వారి తరము కలదు అన్నాడు ఆయన. తరం అంటే నశించిపోవట్లేదు, అది నశించిపోవట్లే. ఎప్పుడు రాశాడు ఈ మాట? క్రీస్తు పూర్వం. ఇది క్రీస్తు శకం 2020. ప్రియమైన దేవుని పిల్లలు, అంటే ఎన్ని వేల సంవత్సరాల నుంచి ఈ తరం కంటిన్యూ అవుతుంది. మీరు చూడండి, అప్పటి నుంచి ఉందా? అప్పటి నుంచి ఉంది. మరి ఎలా? ఏ బోధ మంచిది అని కొద్ది కాలం, 1 సంవత్సరం, 2 ఏళ్ళు, పోనీ 3 ఏళ్ళు, గట్టిగా తోలితే 5 ఏళ్ళు నడిచే బండినే కొనటానికి రకరకాల ఆలోచనలు ఇస్తాం మనం. ఈ కారు కొంటే బాగుంటుందా, అది కొంటే బాగుంటుందా, ఇది కొంటే బాగుంటుంది. శాశ్వతం ఉండదు అది. మహా అయితే 4-5 ఇయర్స్ ఉంటుంది. దీని మీదే ఇంత ఆలోచిస్తాం కదా. మరి వాక్యం దగ్గర ఎంత ఆలోచించాలి ప్రియమైన దేవుని పిల్లారా? వాక్యం దగ్గర ఇంకెంత ఆలోచించాలి?
ఇది తరతరాలు ఉండగలిగేది. ఈ తరము గతించిన, మన తరం అంటూ వెళ్ళిపోయిన ప్రభు దగ్గర ఉండవలసినటువంటి వారము, తరతరాలకు నివాసస్థలం ఆయన అయినప్పుడు ఆయన దగ్గర ఉండవలసిన మనం ఎంత గొప్పగా వాక్యాన్ని మనం అబ్జర్వేషన్ చేయాలి అండి. ఎంత జాగ్రత్తగా వాక్యాన్ని అబ్జర్వేషన్ చేయాలి. చెబుతున్నవాడు ఎలాంటివాడు, చెబుతున్న వాక్యము ఎలాంటిది, ఎక్కడికి తీసుకెళ్తుంది ఈ వాక్యం, ఇంత జాగ్రత్తగా వాక్యాన్ని ఆలోచించేవాడు ఎక్కడున్నాడు ఈ రోజుల్లో? మీరు చెప్పండి, ఎక్కడున్నాడు? వెతికితే కనపట్ల దేవుడికి. అందుకే సబ్స్క్రైబ్ చేసుకుంటే ఎన్నో సంగతులు మీకు అందిస్తాం అని చెప్పడం కొరకే ఈ సబ్స్క్రైబ్ అనే అంశాన్ని మాట్లాడుతున్నా. తరతరాల నుండి సాగుతుంది అది, ఎప్పటి నుంచి కాదండి, అది ఎప్పటి నుంచి కాదు, అది తరతరాల నుంచి ఉందా, తరతరాల నుంచి కనబడుతుంది అది. మరి ఎలా ఎలా వక్రీకరించి బోధించేవాడి దగ్గర విశ్వాసులు కనబడుతున్నారు, రాకుండా అయ్యగారు అయిపోయిన వాడి దగ్గర విశ్వాసులు కనబడుతున్నారు. అదేమంటే ఆయనే నడిపించుకుంటాడండి. ఎందుకు నడిపించుకుంటాడు మీరు చెప్పండి? ఎలా నడిపించుకుంటాడు ఆయన? ఆయనే నడిపించుకుంటాడు అంటలో అర్థం ఏంటి? నాకు ఏమీ రాదు అని అర్థం అక్కడ. అని ఎలా నడిపించుకుంటాడండి ఆయనే? నీకు ఇంట్రెస్ట్ ఉండాలి కదా, ఉండాలి కదా. మనకి లేనప్పుడు ఆయన నడిపించుకుంటాడు అనటంలో ఆంతర్యం ఏమిటి? మనకున్నదా? వాక్యాన్ని ఆపోసన పట్టాలని, వాక్య లోతులు అంతు చూడాలని, వాక్యపు లోతులు అంతు మనం చూడాలని, ప్రార్థన ఫలాన్ని పొందుకుంటున్నప్పుడు దాని మీద ఉన్న నమ్మకం చెదిరిపోకుండా ఉండాలి అని ఇంత జాగ్రత్తగా మనం బిల్డ్ చేసుకుంటున్నామా? ఏమండి, మనం గట్టిగా ఒక రోజు ఆడితే పేలిపోయే కంప్యూటర్ సిస్టంలోనే యాంటీవైరస్ మనం ఇన్స్టాల్ చేసుకుంటాం, వైరస్ ఏవి రాకుండగా. యాంటీవైరస్ ఉంటాయండి సిస్టంలోకి, అర్థమవుతుంది. ఇన్స్టాల్ చేసుకుంటే ఉంటాయి, అవి సిస్టంలో ఉండవు. సిస్టంలో ఏమీ ఉండవు, మనమే చేసుకోవాలని. మనం చేసుకుంటే మనకు పని చేస్తాయి. మరి ఇప్పుడు నువ్వు చేసుకుంటేనే కదా పనిచేసేది. మరి ఇదెందుకు మిస్ అయ్యాడు? ఎందుకు మిస్ అయ్యాడు? తమ దృష్టికి తాము శుద్ధులై తమ మాలిన్యము నుండి కడగబడని వారి తరము కలదు. అంటే ఎవడు కూడా సర్టిఫికేట్ ఇచ్చేసుకుంటున్నాడు అనమాట. మా సంఘంలో బాప్తిస్మం ఇస్తే పరలోకం, మా సంఘంలో బాప్తిస్మం ఇస్తే పరలోకం, మేము చెప్పే వాక్యం వింటే పరలోకం. నువ్వు చెప్పే వాక్యం వింటే పరలోకం రాదు. దేవుడు చెప్పిన మాట చెప్పినట్టుగా చెప్పగలిగే వాడి దగ్గర ఉంటే వస్తుంది పరలోకం. చిన్న లాజిక్ మిస్ అవుతుంది క్రైస్తవ్యం. అంటే క్రీస్తు సహవాసం ఏది? అది అర్థం అవ్వాలి మనకి, ప్రియమైన దేవుని పిల్లరా. కనుక మాలిన్యము అంటకుండా ఉండాలి అంటే ఏం చేయాలో చెబుతున్నాడు. సామెతల గ్రంథము 26వ అధ్యాయము 11-12 వచనాలు. తన మూఢతను మరలా కనపరుచు మూర్ఖుడు కక్కిన దానికి తిరుగు కుక్కతో సమానము. తన మూర్ఖతను అన్నాడు ఆయన. మూర్ఖుడు తన మూర్ఖతని సమాధి చేయకుండా క్రైస్తవ్యములో నువ్వు నాటబడితే ఖచ్చితంగా కుక్క తన వాంతికి కక్కిన దాని చుట్టూ తిరిగి పడితే సమానం అన్నాడు ఆయన. ఇప్పుడు ఆలోచించండి, ఎవడు మూఢుడు? ఎన్ని చెప్పినా బైబిల్లో ఎంత జాగ్రత్తగా రాయబడ్డా వాత వేయబడిన మనస్సాక్షి కలవారై కాపరిగా చలామణి అవుతున్నటువంటి వాడు ప్రతి ఒక్కడు మూర్ఖుడే. అలాంటి వాడి దగ్గర వాక్యం విన్న మనం కూడా అదే మూర్ఖతలోకి వెళ్ళిపోతాము. తమ మూర్ఖత అన్నాడు ఆయన. తమ మూర్ఖతను మరలా కనపరుసు అన్నాడు ఆయన. మరలా కనపరుసు మూర్ఖుడు. తన మూర్ఖతను మరలా కనపరుసు మూర్ఖుడు. అది మూర్ఖత్వం ఎక్కడున్నా తెలుసా నీకు? వాక్యాన్ని స్థిరపరచటములో. ఒకనాడు రోమీల చేతిలో సావు దెబ్బలు తిని మరణం దగ్గరికి వెళ్ళి తిరిగి మరలా అక్కడికే సువార్త చెప్పాలి, మార్చాలన్న ధోరణి ఉందే, అతను మూర్ఖుడు. ఆ మూర్ఖుడు దేవుడికి ఇష్టం. మరి ఈడెవడో? ఏనే మూర్ఖుడు? వచ్చిరాని బోధ మూర్ఖత్వం.
ప్రియమైన దేవుని పిల్లరా, అందుకే ఆయన అంటున్నాడు, అందుకే మాట్లాడు, తన మూఢతను మరలా కనపరుచు మూర్ఖుడు. అంటే దేవుళ్ళకి వచ్చిన తర్వాత కూడా వాక్యాన్ని ఎలా తీసుకోవాలి, ప్రార్థన ఎలా చేయాలి, ప్రభుతో ఎలా సంభాషించాలి, ఆయన ఎలా వశపరుచుకోవాలి, మన నుంచి ఆయన ఏం కోరుకుంటున్నాడు, ఆయన నుంచి మనకేం అవసరం, ఈ ఆలోచన మధ్య జీవితం లేకుండా ఎవడైతే క్రైస్తవుడుగా పిలువబడతాడో వాడు మూఢుడు. వాళ్ళు మూర్ఖత బోధిగా అలాంటి వాడు అని మాట్లాడుతున్నాడు ఆయన. ఏమండి, తన మూఢతను మరలా కనపరుచు మూర్ఖుడు కక్కిన దానికి తిరుగు కుక్కతో సమానము అన్నాడు ఆయన. మళ్ళీ కుక్క వచ్చింది ఎక్కడికి అంటే మనిషి స్వభావం మారట్లేదు. మనిషి స్వాభావిక ధర్మాన్ని విడిచిపెట్టుకోలేకపోతున్నాడు. నా స్వాభావిక ధర్మం ఏంటి? ఓ మనిషి, నీ స్వాభావిక ధర్మం ఏంటి? ఈ శరీరాన్ని దేవుడిచ్చాడు, శరీరంలో ఆత్మను ఆయనే ఇచ్చాడు, కొద్ది కాలం ఆయుష్ ఇచ్చాడు, భూమి మీద బతకమని శాసించాడు, ఆయన కొరకు బతకమని, బైబిల్ నేర్వమని, అనేక మందికి చెప్పమని ఆయుష్ని ఇచ్చాడు. ఇది నేను మిస్ చేసుకోకూడదు. ఇది కానీ ఈ రోజున మనిషి అది మర్చిపోయాడు కదా మరి. అందుకని కక్కిన దానికి తిరుగు కుక్కతో సమానుడు, మళ్ళా దాంతో ఈక్వల్. అది ఎవరు చెప్పారు? గాడ్ చెప్పాడు. దేంతో సమానం అన్నాడు? తిరగెత్తే దాంతో సమానం అన్నాడు. గాడ్ ఇటు వచ్చామనుకో, DOG డాగ్, కుక్కతో సమానం. దేవుడు చెప్పాడు, నువ్వు ఇలా వస్తే నాలో ఉంటావు, నేను ఇలా వస్తే నువ్వు దానిలో ఉంటావు అన్నాడు. చూసారు ఎంత జాగ్రత్త చెప్పాడండి బైబిల్ని. దేవుడే నువ్వు చెప్పుకుంటావు DOG డాగ్, GOD గాడ్. ఆ గాడ్ చెబుతున్నాడు, నాలో నువ్వు సాక్కుంటూ వెళ్ళకపోతే, ఎక్కడైనా తేడా వస్తే వెనక్కి తిరిగి చదువుకుంటే నీ స్వభావం అదేరా అన్నాడు ఆయన. అండి, ఇప్పుడు మనం డాగులో ఉన్నామా, గాడ్లో ఉన్నామా? ఏమో కష్టంగానే కనబడుతుంది ఆ పదం యొక్క ఉద్దేశం. సమానుడు, ఈక్వల్ అని మాట్లాడుతూ, తన దృష్టికి జ్ఞానం అనుకొనినటువంటి వాణిని చూచితివా. తన దృష్టికి జ్ఞానమును అనుకుని వాణ్ణి చూచితివా. చూసావా? వాణిని చదవండి. గుణపరచుట కంటే మూర్ఖుణ్ణి గుణపరచుట సులువు. ఇందాకేమన్నాడు? మరలా తన మూఢతను అన్నాడు ఆయన. మళ్ళా తన మూఢతను మరలా కనపరుచు మూర్ఖుడు అన్నాడు. ఇక్కడ అన్నాడు మూర్ఖుణ్ణి మళ్ళీ మామూలు చేయటం మంచిది అంటున్నాడు. ఒక పదములోనే ఫస్ట్ భాగములో మాట్లాడుతున్నప్పుడు కక్కిన కుక్కతో సమానుడు, తన మూఢతని వేడని మూఢుడు అన్నాడు. ఇంకొకటి ఎంటర్ చేశాడు, తన దృష్టికి జ్ఞానం అనుకుని వాడిని చూచితివా. అంటే నాకు నేనే జ్ఞానిని ఎవడైతే అనుకుంటున్నాడో వాడు ఈ మూఢుడి కంటే డేంజరు. ఈ మూర్ఖుడినైనా మార్చొచ్చేమో కానీ వాడిని మాత్రం మనం మార్చలేం. అంటే ఈడు ఎదవే, వాడు కూడా వెదవే. కాకపోతే నా దృష్టికి నేనే జ్ఞానుణ్ణి అని చెప్పుకునేవాడి కంటే ఈ మూఢత కలిగినటువంటి మూర్ఖుడు కొంచెం బెస్ట్. ఇద్దరిలో ఈయనైనా మార్చొచ్చు అంట. మళ్ళా అంటే మూఢతని పోగొట్టొచ్చేమో కానీ నాకే తెలుసు అంత అనుకునేవాడిని మాత్రం ఎప్పటికీ బాగు చేయలేము. అంటే ఇప్పుడు మనం ఏం చేయాలి? కుక్క తన వాంతికి తిరుగుతున్నటువంటి విధానంలో ఎవడైతే ఉండో అలాంటి మూఢత కలిగినటువంటి వాడిని, మూర్ఖుడిని మనం బాగు చేయొచ్చు. దేవుడి మాటలు చెప్పి వాడిని దేవుళ్ళకి తీసుకురావచ్చు. కానీ నా దృష్టికి నేనే జ్ఞానుని అని ఎవడైతే అనుకుంటున్నాడో వాడిని చూసావా, వాడిని అస్సలు మనం బాగు చేయలేమని చెప్పేశాడు. గుణపరుచుట, బాగు చేయటం, గుణాన్ని అలవరుచుకునే బోధ చేయటం ఎవడి వల్ల కాదు. ఇప్పుడు క్రైస్తవ్యంలో ఉన్నది మూఢత కంటే వీళ్ళే ఎక్కువ ఉన్నారు. నిజమండి. చాలామంది సాక్షులు వింటుంటాం, నేను చిన్నప్పుడు ఇలా చేశానండి, దేవుళ్ళు ఇలా ఉన్నానండి, ఇప్పుడు మార్చుకున్నానండి. వాడు మూర్ఖుడు కానీ వాడు మారాడు. కానీ ఫస్ట్ నుంచి మేమే జ్ఞానులం అని ట్యాగ్లైన్ పెట్టుకున్నారే, వాడు మారలా, ఇప్పటికీ మారలా.
చూసారా, ఎవరిని మార్చొచ్చు అంట? వాడిని మార్చొచ్చు. వీడిని మనం మార్చలేమా? అసలు వీడిని మార్చలేము. వీడు ఏం చెప్పినా సరే అక్కడ అలా ఉందగా అంటాడు. ఆ సందర్భంలో అక్కడ అలా ఎందుకు ఉందో చెప్పడం, అక్కడ అలా ఉందిగా అలాగే అంటాడు. అందుకనే మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్తల్ని మనం పక్కన పెట్టుకుంటూ వస్తే అసలు కన్ఫ్యూజన్గా ఉంటాయి. ఒక సందర్భంలోనేమో ఒక సందర్భంగా రాయబడి ఉంటుంది, ఒక సందర్భానికి వ్యతిరేకంగా ఉంటుంది. అక్కడేమో కోడి 3 సార్లు అంటాడు, ఇక్కడేమో కోడి 2 సార్లు అంటాడు. అక్కడేమో పెద్దలు వెళ్ళాడంటే ఇక్కడేమో రాజే వెళ్ళాడు అంటాడు. ఇలా రకరకాలుగా కనబడుతున్నవి. అంటే రాయించిన పరిశుద్ధాత్ముడి తప్ప రాయించబడినటువంటి వాక్యములో పరిశుద్ధాత్మ దేవుణ్ణి నింపుకొని చూడలేకపోయినటువంటి ఈ మూర్ఖుడిది, పోనీ ఈ జ్ఞాని తప్ప. ఆలోచించండి, బైబిల్ ఈరోజు మనకు అర్థం కావట్లేదంటే కారణం ఏంటి తెలుసా అండి? నాకు తెలుసు అన్న దూరంలో ఉండిపోయామండి మనం. మహాసముద్రములో కొన్ని లక్షల బిందువులు కలిస్తే ఆ తుప్పర కానీ పోనీ ఆ డ్రాప్ కానీ అవుతుంటుంది. సముద్రం ఉందనుకోండి, కొన్ని లక్షల క్యూసెక్ల వాటర్ ఉంటుంది. దాంట్లో ఒక చుక్కలో కొన్ని కోట్ల తుంపర్లు ఉంటాయి. ఆ తుంపర్లో కనీసం 0.1% కూడా ఎప్పటికీ మాకు బైబిల్లో జ్ఞానం లేదు. మీరు నమ్మాలి. మరి మొత్తం ఎలా తెలుస్తుందండి బైబిల్? నిత్య విద్యార్థిగా ఉంటేనే ఇక్కడ మెండరాలు నొప్పించి కళ్ళు తిరిగిపోతున్నాయి. ఎలా చెప్పుకుంటున్నారు నాకు అంత తెలుసని? ఎలా చెప్పగలుగుతున్నాడు? దాన్నే అన్నాడు, చూసితివా, వాడిని చూసితివా, తన దృష్టికి జ్ఞానం అనుకున్న వాడిని చూసితివా. ఈ మూఢత కలిగిన మూర్ఖునే మార్చవచ్చు కానీ వీడిని మాత్రం మార్చలేం అని చెప్పేశాడు. అంటే ఇప్పుడు ఎవరు డేంజర్ జోన్లో ఉన్నారు? మేమే జ్ఞానులము అని చెప్పుకుంటున్న వాడి దగ్గర చాలామంది పిల్లలు ఉన్నారు. వాళ్ళకు కూడా ఇదే తలంపు. భక్తి ఉండదు, దేవుడి గురించినటువంటి ఆసక్తి వాళ్ళని భక్షించదు. ఏ కాడికి వాళ్ళు అంతే, ఇంకా మాస్ ఫాలోయింగే అంతే. వీళ్ళంతా పాసింగ్ క్లౌడ్ లాంటి వాళ్ళు అనమాట, వచ్చిపోయే మేఘాలు లాంటి వాళ్ళు. అవి ఎంతసేపు ఉంటే చెప్పండి మీరు? ఆకాశంలో ఎంతసేపు ఉంటాయి ఏంటి వచ్చిపోయే మేఘాలు? ప్రియమైన దేవుని పిల్లరా, అందుకనే అలాంటి వాడిగా క్రైస్తవుడు ఉండకూడదు. ఒక అలాంటి సంఘములో విశ్వాసిగా నువ్వు ఉన్నావా, కమ్అవుట్, బయటకు వచ్చే చెప్పేస్తున్నాడు ఆయన. ఎట్లా మరి? ఎక్కడున్నాం? అందుకే సబ్స్క్రైబ్ చేసుకోండి అని మాట్లాడుతున్నా. సబ్స్క్రైబ్ చేయండి. మా ప్రసంగాలు మీరు ఎక్కడ చూడండి. మేము మేధావులని మాట్లాడాం. మాకు కూడా బైబిల్ ఏమీ రాదు కాదు, ట్రై చేస్తున్నాం. ఆయన మనసులోకి వెళ్ళి ఏదైనా సంపాదిద్దామా, మీకు అందిద్దామానండి, అంతే. ఒక నెల రోజులు బైబిల్ చదవడం పక్కన పెడితే మొత్తం వెనక్కి వెళ్ళిపోద్ది. అంత ఏం గుర్తుండదు. ఇంకా ఇది ఎక్కడ మర్చిపోతానన్న భయం ప్రియమైన దేవుని పిల్లరా. నిజమండి, ఈ లాక్డౌన్లో ఎక్కువగా దాని మీద దృష్టి పెడుతుంటాం. 11 గంటలకు కూర్చుంటే సాయంత్రం 5 అవుతుంది. ఎక్కడ మర్చిపోతామన్న భయం. ఎందుకు? మెమరీ లాస్ కాలం కదా మనందరం. మరి అంత జాగ్రత్తగా దాని మీద ధ్యానిస్తేనే నీకు ఇది సంగతులు అందగలుగుతున్నాయి. అదే వచ్చిందిలే, సవిత వచ్చింది అంటే ఎప్పటికీ రాదు. అదే చెప్తున్నాడు ఆయన. సామెతల గ్రంథము 19వ అధ్యాయము 27వ వచనము, నా కుమారుడా, తెలివి పుట్టించు మాటలను నీవు మేరగోరితివా, ఉపదేశం వినుటక మానుకొనుము. నువ్వు ఎక్కడ పడితే అక్కడికి సంఘాల్లోకి వెళ్ళి వాక్యాలంటానికి ప్రయత్నం చేయమాకు, ఏ సభలకి వెళ్ళమాకు. ఎందుకంటే నీకు ఈ రోగం ఉంది కాబట్టి. నా కుమారుడా, తెలివి పుట్టించు మాటలను నువ్వు మేరగోరితివా. తెలివి పుట్టించు మాటలు నాకు వద్దు అనుకుంటున్నావా? వద్దు అనుకున్న నువ్వు, జ్ఞానాన్ని ప్రక్కన పెట్టి నువ్వు ఎక్కడో జ్ఞానం ఉందని నేను అక్కడికి వెళ్తా ఎక్కడికి వెళ్తా అంటే నువ్వు ఇక్కడికి వెళ్ళడమే తప్ప దేవుడి కాడికి రాలేవో చెప్పేశాడు. తెలివి పుట్టించు మాటలు నువ్వు మేరగోరితివా అంటే ఇటు పక్కన వేసుకున్నావా? ఉపదేశం వినుట ఇక మానుకో, ఇంక వినమాకు, ఇంకెవడ ప్రసంగాలు వినమాకు. ఎందుకు? తెలివి గల ప్రసంగాన్ని పక్కన పెట్టిన తర్వాత తెలివి తక్కువ ప్రసంగములను ఎన్ని విన్నా ఏమి లాభం?
ఎవడైనా ధాన్యపు కొట్టలో గింజలు నింపుకుంటాడు కానీ తాళ్ళు ఎవరు నింపుకుంటాడు చెప్పండి? కానీ క్రైస్తవుడు విచిత్రం ఏంటంటే తాళ్ళు నింపుకుంటాడు. ప్రియమైన దేవుని పిల్లరా, హృదయం అనే దేవుని యొక్క ధనాగారములో గదుల్లో తాళ్ళు నింపుకుంటున్నాడు. నిజమండి? తెలివిగల మాటలు ఉపదేశాన్ని నువ్వు మేరగోరితివా? తెలివిగల మాటలు ఎలా ఉంటవి? ఖండింపుతో ఉంటవి, గద్దింపుతో ఉంటవి, హెచ్చరింపుతో ఉంటవి, నిన్ను బాధ పెట్టేవిగా ఉంటవి, నిన్ను దేవుడికి దగ్గర చేర్చేవిగా ఉంటవి, నిన్ను ఆలోచింప చేసేవిగా ఉంటవి. ఇలా లేకోకుండా నిన్ను సంతోషపెట్టేదిగా ఉన్నదనుకోండి, అక్కడ నీకు అర్థమైపోవాలి, ఈ ప్రసంగంలో తెలివి లేదు. హ్యాపీగా ఉందండి ఇవాళ అనిపించింది అనుకో, కథం అయిపోయింది. ఇంక ఇల్లు వేస్ట్ కాదు. ఇంకా అబ్బాబ్బాబ్బాబ్బా ఏమి సంతోషం అండి, పోయిన కాంచి ఒకటే జోకులండి అన్న బోధలో ఉన్నావా, నువ్వు వేస్ట్ ఫెయిల్ అని అర్థం. వెళ్ళిన దగ్గర నుంచి వచ్చే సమయానికి ఇంటికి వెళ్ళిన దాకా బ్రతుకుతామా మధ్యలో పోతామా అన్న డౌట్తో వచ్చామనుకోండి ప్రసంగం విని, అది నిజమైన బోధ. అంటే ఏం చేస్తుంది? అది బ్రతికిస్తుంది, ఆలోచింపచేస్తుంది. ఇలా బ్రతకపోతే నరకం వస్తుందేమో అన్న భయాన్ని అది నేర్పుతుంది. ఇప్పుడు ఎక్కడున్నాడు మనిషి? ఎక్కడ చూసినా హ్యాపీసే కదండి, ఆల్ హ్యాపీసే కదండి బోధల్లో. అందుకే అంటాడు ఆయన, బాబు నా కుమారుడా అంటే అర్థం ఏంటి సార్? క్రైస్తవుడా అని నమ్మి వెంబడిస్తున్నటువంటి దేవుని బిడ్డ, అది తెలివి పుట్టించు మాటలను నువ్వు మేరగోరితివా అంటే పక్కన వేసుకుంటున్నావా, వద్దనుకుంటున్నావా? ఉపదేశము వినుట ఇక మాను. ఇక నువ్వేమన్నా వేస్ట్. తెలివి గల మాటలు అయినప్పుడు ఏమి వింటే మాత్రం ఏమి లాభం అండి? ఏమి వింటే మాత్రం ఏమి లాభం చెప్పండి? ఏమి లాభం? అందుకే ప్రియమైన దేవుని పిల్లరా, ఎన్నో సంగతులు బైబిల్లో రాయబడుతున్నప్పుడు ప్రతి సంగతి వెనకాల దేవుని యొక్క ఉద్దేశాన్ని త్రవ్వి బయటకు తీసుకురావాలి. వాస్తవంగా అది అక్కడ ఎందుకు అలా ఉన్నది, ఇక్కడ ఎందుకు ఇలా ఉన్నది అంటే మరొక చోట దీని గురించినటువంటి ఆలోచన ఇంకెక్కడో దేవుడు మన కొరకు పొందుపరిచే ఉంటాడు అన్న ఆలోచనలకి నువ్వు రావాలి. అలా రాకపోతే చాలా కష్టం ప్రియమైన దేవుని పిల్లరా, చాలా కష్టం. మన ప్రసంగాల్లో లోపాలు ఉండబట్టే క్రైస్తవ వ్యతిరేకులు ఈ రోజున అనేక మంది బైబిల్ మీద ఎపిసోడ్లు చేస్తున్నారు. వాడిదిగా తప్పు, వాడిది ఎప్పుడు తప్పు కాదండి. మనం కరెక్ట్గా చెప్పకపోవటం, మనం కరెక్ట్గా అందించకపోవటం, అంతే కదండి. మరి ఈ రోజున బైబిల్ మీద ఎపిసోడ్లు వాడు చేస్తున్నాడంటే, వ్యతిరేకంగా ఎపిసోడ్లు చేస్తున్నాడంటే ఎక్కడ లూజ్ దొరికింది చెప్పండి? చెప్పగలిగేవాడు అద్భుతమైనటువంటి జ్ఞాన అంశాలతో చెప్పగలిగి ఉంటే బాగుండేదండి. ఇది చెప్పడం కంటే దీనిలో ఉన్న లోపాలని, దీనిలో అసలు లోపాలు లేవు, వాళ్ళ దృష్టిలో కనబడ్డవి, అవి కప్పిపుచ్చుకుంటూ చెప్పడం ఎక్కువైపోయింది. దీంట్లో ఏం లోపాలు ఉంటే మీరు చెప్పండి? ఎవడైనా వ్యతిరేకంగా వచ్చి లోతు గారి గురించి మాట్లాడితే మనకంటికి కూడా లోతు అలాగే కనపడుతున్నాడు. పైగా బిడ్డలు తాపించినంత మాత్రాన సోయి లేకుండా పడుకుంటాడండి. మరి ఏ తండ్రి అయినా పక్కనే సోయరు ఉంది, అక్కడ పురుష జాతి లేదా? పక్కనే ఉంది కదా, ఆడికెందుకు వెళ్ళాలా? ఏడికెందుకు జరిగింది? గుహలోనే ఇంతకాలం ఎందుకు ఉండాల్సి వచ్చింది? పైగా అలా కాటం ఏంటి? పైగా ఈయన సమర్థిస్తూ దేవుడు మళ్ళీ నీతిమంతులను రాయించటం ఏంటి? దీన్ని ఏమంటారు? మా దేవాలయాల మీద బూతు బొమ్మలు ఉంటే తప్పు, కానీ మీరు ఏకంగా దీన్ని చూపిస్తే మాత్రం తప్పు కాదు అని మాట్లాడటం కరెక్ట్ ఎలా అవుతుంది? దీని వెనకాల ఏం జరుగుతుంది? అసలుకింతకి లోతు ఆయనేనా? ఇప్పుడు ఆలోచించాలి మనం. ఇప్పుడు ఆ గృహలో ఉంది లోతేనా? ఏమండి, తాగి పడుకునేంత అంటే మెలుగు రాదా ఇంకా లోతుకి? తాపిచ్చి పడుకుంటే అంతే ఉండిపోతాడా? ఇంతకు ఆ గృహలో ఉంది లోతా, లేకపోతే ఇంకెవరైనా ఉంటే లోతు మీదకి వచ్చిందా? లేకపోతే లోత అయితే ఇంకెవరి మీద కానీ వెళ్ళిపోతుందా? ఏం జరుగుతుంది వారు రెండింటి మధ్య? నీతిమంతుడు అన్న పదం రాయడంలో దేవుని ఉద్దేశం ఏంటి? ఆలోచించండి ఒకసారి. అంటే ఇప్పుడు లోతు తాగుబోతు, అంతే కదండి, నోవాహు తాగుబోతు, ఇదే నేర్చుకున్నావు కదండి మనం. నీకు అర్థం కాకపోతే నోరు మూసుకొని పక్కకి వెళ్ళు, అర్థం కావటానికి ప్రయత్నం చేయి.
అంతేగాని మీ ఇష్టానుసారంగా మాట్లాడుకుంటూ వెళ్ళిపోతే ఎట్లా? ఇలా ఎన్ని బాబోయ్ చెప్పలేం. అది ఓహోలా ఓహోలిబా ఎవరు వీళ్ళు? యెహోవా దేవుడి భార్యలు. అది సీనాయి కొండని యెరూషలేమని చెప్పినా వినడం, వీడు చెప్పటం రాదు. మరి మనకేమొచ్చు? మనకు మొత్తం రొచ్చే కదా, మనకి ఏమీ రాదు బైబిల్లో. అందుకే సబ్స్క్రైబ్ అన్న పదాన్ని డైరెక్ట్గా మాట్లాడటం జరిగింది. సబ్స్క్రైబ్ చేయండి. మీరు ఏ అంశానైనా సరే యథార్థంగా మాట్లాడటానికి మేము సిద్ధం. ఎవరికి తల వంచం కదా ఇక్కడ. కనుక ప్రియమైన దేవుని పిల్లారా, ఏం జరుగుతుంది బైబిల్లో? ఏం చెప్పాలనుకుంటున్నాడు దేవుడు? నువ్వు విమర్శిస్తావు అని చెబితే అది ఎందుకు రాస్తాడు ఆయన? నువ్వు ఏదో దానిలోంచి తీస్తావని అనుకున్నాడు కాబట్టి రాశాడు. నీ వల్ల కాలేదు, మిగతా వాడు ఎపిసోడ్ల మీద ఎపిసోడ్లు చేస్తున్నాడు. మనం మాత్రం మన ఆరాధనలో మనమే ఉంటున్నాము, మన ప్రార్థనలో మనమే ఉంటాం. పైగా ఎవడు చూసినా సబ్స్క్రైబ్ చేసుకోండి. జ్ఞానం లేకుండా బోధిస్తున్నప్పుడు సబ్స్క్రైబ్ చేసుకుని ఏం చేస్తావురా? ఏం చేస్తా? ఏమండి, జ్ఞానం లేకుండా బోధలు జరుగుతుంటే ఆ బోధలో మనం ఉంటుంటే సబ్స్క్రైబ్ చేసుకుని ఏం చేస్తావు? ఆడిపెట్టే క్లిప్పింగ్ సొల్లుగత్తవా? క్లిప్పింగ్లో ఆత్మీయత ఉండదు, గుర్తుపెట్టుకోండి. ఆత్మ ఘోష ఉంటుంది క్లిప్పింగ్లో. నిజం, ఆత్మీయత ఉండదండి క్లిప్పింగ్లో. ఆత్మీయత ఉంటే ఈరోజు సంఘాలకు వెళ్ళాల్సిన అవసరం ఏమని చెప్పండి. క్లిప్పింగ్లో ఆత్మీయత ఉండదు, ఆత్మ ఘోష ఉంటుంది. ఎందుకు ఇలా చెప్పిండు? ఇక అంతే, మనలో ఉన్నటువంటి జ్ఞానం మొత్తం కొద్ది గొప్ప మొత్తం తోడసపోద్ది వెనక్కి. ఎందుకు? ఇప్పుడు దీని గురించి ఆలోచిస్తాం కదా. చూసావా దెయ్యం వెళ్ళాల్సింది దెబ్బ? క్లిప్పింగ్ అందుకు వచ్చే ముందుకి 2-3 నిమిషాలు క్లిప్పింగ్ పెడతాడు, దాంట్లో ఏదో రాంగ్ ఒకటి ఉంచుద్ది. ఇక మనం అక్కడే పట్టుకొని ఎందుకట్ట చెప్పిండు, ఇట్ట కదా ఉంది. దీన్ని క్లారిటీ తీసుకుని లోపల ఉన్నాయి మొత్తం పోతాయి. 99 బాగొట్టుకుంటున్నాం, దీన్ని క్లారిటీ ఇస్తున్నాం అంతే. 1% జ్ఞానమా 99% వదిలేసుకొని? ప్రియమైన దేవుని పిల్లారా, అందుకనే చాలా జాగ్రత్త ప్రియమైన దేవుని పిల్లారా. అది లాక్డౌన్ టైం కదండి, మొత్తం మనకి ఇంకేం పని ఉంటుంది? అదే పని. ఇంకా మనకి ఇంకెక్కడుంటుందండి విశ్వాసం? లాస్ట్లోకి వెళ్ళిపోయింది కదా. కనుక ప్రియమైన దేవుని పిల్లలు, అలాంటి లాస్లోకి వెళ్ళకూడదనే కదండి దేవుడు ఇన్ని సంగతి ఈ రోజున మీతో ఇంత స్ట్రైట్గా మాట్లాడుతున్నాడు. ఎక్కడ ఎలా నడుచుకోవాలో ప్రియమైన దేవుని పిల్లరా, దేవుని యొక్క ఉద్దేశం మన మధ్యకు వచ్చింది, మనతో మాట్లాడుతుంది. 21వ అధ్యాయము సామెతల గ్రంథము 11వ అధ్యాయము 22వ వచనము. సామెతల గ్రంథము 11వ అధ్యాయము 22వ వచనము. వివేకము లేని సుందర స్త్రీ పంది ముక్కునున్న బంగారు కమ్మి వంటిది. వివేకము లేని సుందర స్త్రీ. స్త్రీ ఎందుకు వచ్చింది? స్త్రీ అనగానే ఆడోళ్ళ మీద పడి ఆడమాకండి. మళ్ళీ స్త్రీ అంటే ఆడ కాదు, స్త్రీ అంటే సంఘము. అది యేసుక్రీస్తు వారు సంఘాన్ని స్త్రీతో పోల్చాడు. మహాజ్ఞాని సొలొమోను గారు వివేకము లేని సుందర స్త్రీ అనగానే ఒక మంచి అందమైన అమ్మాయికి వివేకం లేదు, అందం ఉంది, వివేకం లేదు, ఆమె కమ్మి పెట్టుకుంటే పంది ముక్కు పెట్టుకుంటుందా? ఇప్పుడు మీరు చూడండి, ఉంటుందా అండి? అసలు అవన్నీ మనం మర్చిపోతాం కదండి. అందంగా ఉంటే చాలు, ఏం ధరించుకున్నా సరే. ఆమె గుణగణాల గురించి మనం ఏం పెద్దగా ఆ రోజు మాట్లాడాం, తెలుసా మీకు? మాట్లాడాం. ఆమె వేసుకునే మాట్లాడతాం. కానీ ఇక్కడే ఉంటున్నాడు, వివేకము లేని స్త్రీ. ముక్కుకి ముక్కు పుడక పెట్టుకుంటే బయటికి కనపడుతుంది, కానీ వివేకం బయటికి కనపడుతుందా? ఒక వ్యక్తిని చూసి, ఒక స్త్రీని చూసి ఈ అమ్మాయికి వివేకం లేదని మనం చెప్పగలమా? ఎలా చెప్తామండి అసలుకి? ఇంత ఈజీగా నువ్వు అర్థం చేసుకోవడానికి ఆ పదం ఎందుకు రాస్తాడు ఆయన? అది నేనా ఎందుకు రాస్తాడు అక్కడ? ఎందుకు రాస్తాడు అక్కడ? కనుక ప్రియమైన దేవుని పిల్లల, అదిగా తన ఉద్దేశం. అలా మాట్లాడట్లా ఆయన. వివేకం అన్నది కనపడనప్పుడు ఆమె పెట్టుకున్నటువంటి ముక్కు పుడక పంది ముక్కున బంగారు కమ్మి లాంటిదని మాట్లాడుతున్నాడంటే అసలు వివేకమే కనపడట్లేదు కదా. అది ఎలా మనం తీసుకోవాలి? సంఘం వివేకము కావలసింది సంఘానికి. సంఘములో జ్ఞానవంతమైన ఆలోచనతో నింపకుండగా బోధ జరుగుతుంటే నువ్వు ఎంత
ఎంతగా సంఘాన్ని సమకూర్చుకున్నా, ఎన్ని లైటింగ్లు పెట్టినా, ఎంత ఘనంగా చెప్పుకుంటున్నా, నాకు ఎంత అంకె. అప్పుడు తీసుకున్న పదం ఏంటయ్యా అంటే పంది ముక్కుకున్న బంగారు కమ్మిలాడిది. పంది ముక్కుకి ఎవడైనా బంగారు కమ్మి పెడతాడా? పెట్టడు. అంటే దేవుడు నీ సంఘానికి, నీ సంఘం మీద, నీ సంఘం పైన దృష్టి పెట్టడు. అది దాని అర్థం. ప్రియమైన దేవుని పిల్లలు, ఎంత లోతుగా చెబుతున్నాడు చూడండి. అది ఎంత లోతుగా మాట్లాడుతున్నాడు. ఇప్పుడు బంగారు కమ్మి ఎందుకన్నాడు చెప్పండి? బంగారు కమ్మి ఎందుకన్నాడు? మనకి మత్తయి సువార్త 7:6లో బంగారం గురించి మాట్లాడట్లే. అక్కడ అసలు బంగారం అన్న పదం లేదు. అక్కడ వచ్చింది ఏంటంటే ముత్యాలు. ఇక్కడ బంగారం అన్న పదం వాడాడు ఆయన. బంగారం అంటే బంగారం ఎక్కడ దొరుకుతుంది అంటే భూమి పైన దొరుకుతుంది. అందుకనే పత్రికల్లో పౌలు గారు మాట్లాడుతూ మీరు సంగతులను పైనే చూస్తారు, మీరు సంగతులను పైనే చూస్తారు. బంగారం ఎక్కడ దొరికిద్ది? భూమి పైన దొరికిద్ది. భూమి పైన దొరికిద్ది. భూమి పైన అంటే భూమి పైన అంటే ఈ పైన అనుకోమాకండి. భూమి పైన పొట్లు ఉండొచ్చు, గొట్లు ఉండొచ్చు, వాగుండొచ్చు, భూమి పైన. అది దాని అర్థం. భూమి పైన అనగానే మళ్ళీ కనపడి ఈ భూపరితల పైన అనుకోమాకండి. భూమిపైనే కొండలు, గుట్టలు, పర్వతాలు బోలెను ఉన్నాయి. వాటిల్లో దొరికిద్ది. దాని అర్థం అంత ఉంటుంది. పాపం ఇవి కూడా మనకు తెలియవండి. భూమిపైన బంగారం ఎలా దొరికిద్దండి? బంగారం లోతుల్లో కదా ఉండేది. అది భూమిపైనేగా ఉంది. అది భూమిపైనేగా ఉంది. అది భూమిపైనే కదండి ఉంది. ఒక పదాన్ని మనం తీసుకుంటున్నప్పుడు చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. భూమిపైన బంగారం దొరుకుతుందా? భూమిపైనే దొరికిద్ది బంగారం. వజ్రం భూమిపైన దొరికిద్ది. ముత్యం సముద్రం అడుగులో దొరికిద్ది. సముద్రము అడుగుల్లో ఆల్చిప్ప అనే జీవి, చిన్న ప్రాణం అండి పాపం దాంది. మట్టిని, ఇసుకని, తొలకరి వానని కొన్ని సంవత్సరాల పాటు తన గర్భములో రగిలిచ్చి మనం సిమెంటు స్లాబ్ అయ్యి వచ్చినాయి కదండి, తిప్పుకుంటూ పోతూనే ఉంటుంది లారీ. అది మిల్లర్ తిప్పుతూనే ఉంటుంది. ఇంకా అది అక్కడ తిప్పిద్ది. మనం ఆర్డర్ ఇచ్చామనుకోండి, అక్కడ నుంచి వచ్చే అంతవరకు తిప్పుతూనే ఉంటుంది. ఆపితే ఏమైందండి? తిరిగి ఉంది కదా ఆల్రెడీ. ఆగుంటే ఏమైంది? ఆగుంటే గడ్డగట్టిపోద్దండి. అది ఎప్పుడు తిరుగుతూనే ఉండాలండి. ఆగకూడదు. ఆగి ఉందనుకోండి, నీ దగ్గరకు వచ్చేసరికి గడ్డగట్టిపోద్ది. సిమెంట్ని ఒక్కసారి ఆ మిల్లర్లోంచి కిందేసి ఒక పోగొంటాకి చూడండి, గడ్డగట్టిపోద్ది. తిరుగుతూనే ఉండాలి. అది లోడు తిరిగి స్లాబ్ మీదకి వెళ్ళేంతవరకు మిల్లర్ తిరుగుతూనే ఉండాలి. అది పోస్తూనే ఉండాలి, తిరుగుతూనే ఉండాలి, మనం ఎత్తుతూనే ఉండాలి, స్లాబ్ వేస్తూనే ఉండాలి. అయిపోయిన తర్వాత అప్పుడు లోపల వాటర్ కొట్టి మళ్ళీ వెళ్ళిపోతుంది. వాటర్ ఎందుకు కొట్టాలి? ఎండిపోతే మళ్ళీ రెండో దానికి ఇబ్బంది కదా. ఏమండి? ఈ ఆల్చిప్ప కూడా అంతేనండి పాపం. చిన్న మట్టి తీసుకొని, ఆ మట్టి అయినా సరే చాలా స్మూత్గా ఉండాలి. ఇసుకని తీసుకొని, ఒక చుక్క వాటర్ తీసుకొని, లోపలికి తీసుకొని, అది లోపల నములుతుంటే, దాన్ని తిప్పుతుంటే కొన్ని సంవత్సరాలు, ఇంచుమించుగా 6 లేదా 8 సంవత్సరాలు పడుతుందంట. దాని మీద ప్రయోగం చేసిన చెప్పగలిగారు. అన్ని సంవత్సరాల తర్వాత అది దొరికిద్దా అంటే మళ్ళా దాన్ని వేట ప్రారంభించాలి మనం. ఎక్కడ ఆల్చిప్పలు దొరుకుతాయి? సముద్ర భాగంలోకి వెళ్ళాలంటే ఎన్ని విషసర్పాలు ఉంటాయి, ఎన్ని విష జంతువులు ఉంటాయి. తోకతో అలా కొట్టిన చచ్చిపోతాం మనం. అలా ఎన్ని విషం కక్కే ఉంటాయి. పోనీ అడుక్కి వెళ్ళామంటే ఏ తుప్పలో ఉంటుందో తెలియదు, ఆ తుప్పలు పట్టుకుంటే ఏమైందో తెలియదు. ప్రాణం పోయే స్థితిలో మనం దాన్ని వెతకాలి. ప్రాణానికి తెగించి వెతకాలంటే నమ్మండి, ఆల్చిప్ప అంత ఈజీగా దొరకదండి. అది అంత ఈజీగా దొరికేది కాదు. అంత కష్టానికి ఓర్చి ఆ ముత్యాన్ని కష్టపడి తీసుకొచ్చి దాని విలువ ఇంచుమించుగా $11.8 మిలియన్. అంటే చెప్పలేమండి. అంత ఖరీదైనటువంటి దాన్ని ఆ ప్రాణం క్రియేట్ చేయగలిగిందంటే దానికంటే విలువైనటువంటి వాక్యాన్ని ఈ రోజున మనం ఎంత
కష్టపడుతున్నాం, వాక్యం ఎందుకు అందట్లేదు, ఎందుకు మనం వాక్యం దృష్టి పెట్టలేకపోతున్నాం, వాడు ఎందుకు అలా చెప్తున్నాడు, ఈ వాక్యం ఎందుకు ఇలా ఉన్నది, ఈ రెండింటి మధ్య ఉన్నటువంటి వ్యత్యాసం ఏంటి, అసలు దేవుడి ఉద్దేశం ఏంటి? 66 పుస్తకాలు చదివితే ఎన్నో పుస్తకాలు కనపడుతున్నవి, వావి కంటికి కనపడవు. పోనీ రాసున్నాయా అంటే ఏడన్నాయో తెలియదు. ఎందుకు తీసిండా ఉంటే వాడి భావం ఏంటి, వాడి అర్థాలు ఏంటి అన్న ఆలోచన మనకి అంత బాధని క్షుద్బాధ అంటారు దాన్ని. మనకి హృదయ విధానకరమైన బాధ ఉండాలి కదండి. మనకి ఎక్కడున్నాయి ప్రియమైన దేవుని పిల్లారా? ఒక ఆల్చిప్ప కెపాసిటీ చిన్న ప్రాణం, కానీ మనతో పాటు బతుకుతుంది. అది కూడా ఇంచుమించు 60-70 ఏళ్ళు. కానీ మనం అంత బాధతో మన వాక్యాన్ని మరి కనలేకపోతున్నాం. అందుకే ప్రియమైన దేవుని పిల్లారా, మీ అందరికీ అందించాలని ఈ ప్రసంగాలని ప్రతి శుక్రవారం, ప్రతి ఆదివారం ఇంత జాగ్రత్తగా తీసుకొస్తూ ఉంటాం. స్ట్రైట్గా ఉండొచ్చు, యథార్థంగా ఉంటుంది, నిన్ను ఆలోచింపజేస్తుంది, బాధపడ్డా నో ప్రాబ్లం. అది యాకోబు పత్రిక. ఇలా ఆల్చిప్ప ముత్యాన్ని కనేటప్పుడు పడే బాధ ఎలా ఉంటుందో సంఘములో నువ్వు కూడా వాక్యం కొరకు అలాంటి బాధ అనుభవిస్తున్నావా? రేపు అడుగుతాడు, ఏంటి ప్రభు ఇది ఆల్చిప్పరా, చూడలే చిన్నప్పుడు, ఏమో ప్రభు విన్నట్టుగా గుర్తు. అప్పుడు ఏం చేస్తావు? చాలా భయంకర స్థితిలోకి వెళ్ళిపోతాం ప్రియమైన దేవుని పిల్లరా. 3:1 యాకోబు పత్రిక. నా సహోదరులారా, బోధకులమైన మనము మరీ కఠినమైన తీర్పు పొందుదామని తెలుసుకొని మీలో అనేకులు బోధకులు కాకుండా, బోధ అనగానే పైన చెప్పగలిగేది కాదు, భూత భవిష్యత్తు వర్తమాన కాలాలలో చరిత్రలో ఉండాలి, భౌతికంగా కంటికి కనపడాలి. బేరీజు వేస్తే బైబిల్ వాక్యం దాని దగ్గరకు వచ్చి నిజమని చెప్పాలి, ప్రపంచం ఔరా అనాలి. అనేక సంగతులు ప్రియమైన దేవుని పిల్లారా, అవి బైబిల్ నుంచి వెతకాలి. అంత ఓర్పు, సహనము, నేర్పు, బోధ వాడిలో నుంచి బయటికి రావాలి. అనేక మంది కాకుండుడి అన్నాడు. దీన్ని ఒకడు తీసుకున్నాడు ప్రియమైన దేవుని పిల్లరా. తీసుకొని ఇదే రెఫరెన్స్ తీసుకొని మాట్లాడుతున్నాడు. మంచి సాక్ష్యం ఉండదు అంటున్నాడు, మంచి అది అంటున్నాడు, మంచిది అంటున్నాడు. దాచుకున్న డబ్బంతా, కోట్లాది రూపాయల డబ్బంతా ఎక్కడ దాస్తుండో ఎవరికి చెప్పడు. పక్కన డాక్టర్ ఉంటుంది, వీడేమన్నా డాక్టరా అండి? MBBS చదివితేనే డాక్టర్ అని పెట్టుకోవడానికి కష్టమవుతున్న రోజుల్లో వీడు 4 మాటల చేత డాక్టర్ అయిపోతాడండి. డాక్టరా? ఆయన కదా డాక్టర్, పరమ వైద్యుడు అంటే ఆయన. మరి నువ్వు ఎలా అయ్యావు డాక్టర్వి? నువ్వు డాక్టర్ ఎందుకు అవుతావు? నువ్వు డాక్టర్ కాదు కదా. డాక్టర్ పలానా అయ్యగారు, నువ్వు డాక్టర్ ఎలా అయ్యావు అసలుకి? ఎలా అయ్యావు చెప్పండి. ఒక ఆయనకి పద్మభూషణ్ బిరుదు ఇచ్చారండి ఎంపీగా ఉన్నప్పుడు, సినిమా యాక్టర్కి, పేరు చెప్పలే కానీ. బయటకు వచ్చినా కూడా క్రియలు బాగలేకపోయేసరికి పద్మభూషణ్ని వెనక్కి తీసుకున్నారు. 2-3 సినిమాలు వేసుకున్నాడు పేరు పద్మభూషణ్ అని. 3వ సినిమాలో లేదు, ఏమైంది? పీకేసుకున్నారు. అంటే అర్థం ఏంటి? ఇంకొక ఆయన చెప్పాడు, బాబీ డియోల్ అనే ఒక సినిమా యాక్టరు అమితాబ్ బచ్చన్కి రావాల్సినటువంటి అవార్డుని 30,000 పెట్టి నేను కొనుక్కున్నా, నాకు ఆ అవార్డు చూసినప్పుడల్లా డబ్బుతో కొనుక్కున్నా కానీ ఇది నా టాలెంట్తో వచ్చింది కాదు అని ఎప్పటికీ నేను బాధపడుతున్నానని మొన్నే స్టేట్మెంట్ ఇచ్చాడు. మొన్న ఎందుకు ఇచ్చాడు? పాప ముసోడు అయిపోయింట్లే. ఒక 50-60 ఏళ్ళ పాటు ఏమనుకున్నారయ్యా అంటే, ఆహా ఎంత టాలెంట్ ఉంటే వచ్చిందో అనుకున్నారు. వాడే చెప్పాడు అంటే ఆగలేకపోయింది. చూసారా ఇలా ఎన్ని జరుగుతున్నాయి? కరెక్ట్గా 5,000 ఇస్తే పక్కన రెవరెండ్, 5 పక్కన 0 ఇస్తే 50,000 ఇస్తే డాక్టర్, 15,000 ఇస్తే అపోస్తులుడు. డబ్బులు ఇచ్చి కొనుక్కోవటం ఏంటి నా స్వామి? నువ్వు ఏ వైద్యం చేసావు డాక్టర్ పెట్టుకున్న పేరు? అనేకులు బోధకులు కాకుండా ఈడే చెబుతున్నాడు మళ్ళా. ఏమండి, మనం చూస్తుంటాం కదా, దొంగ వాడేస్తుంటాడు. ఇంకంతే. ఇంకా మనం ఏం పట్టుకుంటామండి? అరిసేవాడిని ఏం పట్టుకుంటాం ప్రియమైన దేవుని పిల్లారా? ఆలోచించండి. అసలు డాక్టర్ పెట్టుకున్న పాస్టర్ దగ్గర నువ్వు ఉంటమే తప్పు. మెయిన్ మనం సంఘంలో నేర్చుకోవాల్సింది ఏంటంటే, డాక్టర్
అని ఎవడన్నా ఉంటే వీడు యాదవ అని అర్థం. ఇంకా ఎందుకు? చాలామంది నకిలీ డాక్టర్ని పట్టుకోవడానికి బయట డిపార్ట్మెంట్ ఉంది, మరి ఈయన్ని పట్టుకోవడానికి ఏ డిపార్ట్మెంట్ ఉంది? పోనీ మనం చెబుతున్నా వింటారా? ఏమండి వింటారా? పోలీస్ అని రాసుకో, వెనకాల ఉతికారేస్తారు. ప్రెస్ అని రాసుకో, ఎంక్వైరీతో తాడదెత్తారు. ఏరా, పోలీసు కావాలంటే బోల్డంత అర్హత ఉండాలి, అది స్టేట్ గవర్నమెంట్ ఆధీనంలో ఉండాలి, దానికి లెక్కలు ఉంటుంది, ఎగ్జామ్ ఉంటుంది, ట్రైనింగ్ ఉంటుంది, బోల్డంత రచ్చ జరిగిన తర్వాత అప్పుడు నీకు పోస్టింగ్ ఇవ్వడానికి 6 నెలలు మళ్ళీ ట్రైనింగ్ ఉంటుంది. ఈ 6 నెలల్లో నువ్వు పాస్ అయితే తప్ప ఫిజికల్గా నువ్వెంత చేసినా మళ్ళీ నిన్ను నిలబెట్టి స్కాన్ చేస్తారు. ఫిజికల్ టెస్ట్. నీకు ఎక్కడ ఏమి లావైనాయో, ఎక్కడ ఏమి జారిపోయినాయో, ఎక్కడ ఏమి ఊడిపోయినాయో దాంట్లో కనపడిపోద్ది. అప్పుడు కదా ఇన్ని టెస్టులు దాటుకొని వస్తే ఆఫ్టర్ ఆల్ కానిస్టేబుల్. ఏమంటే పోలీస్ డిపార్ట్మెంట్ ఒక వ్యక్తివి 5 సంవత్సరాలు ఎంబీబీఎస్ చేయాలి. దానికంటే ముందు చదవాలి ఎంబీబీఎస్ని. డిగ్రీ అయిపోయిన తర్వాత దానికి సంబంధించినటువంటి కోర్సు, సైన్స్ కోర్సుని చదివి ఎంబీబీఎస్ టికెట్ అది రావటమే కష్టం. 5 ఏళ్ళు చదవాలి. దాన్ని చదివిన తర్వాత ఒక అద్భుతమైనటువంటి ఎక్స్పీరియన్స్ డాక్టర్తో మళ్ళీ నువ్వు కనీసం 3-4 ఏళ్ళు మళ్ళీ నువ్వు అప్రెంటిస్గా మళ్ళీ జాయిన్ అవ్వాలి. ఆ తర్వాత మళ్ళీ నిన్ను ట్రైనప్ చేయి, మళ్ళీ నిన్ను టెస్ట్ తీసుకోవాలి. ఇన్ని అయిపోయిన తర్వాత ఏదైనా ఆపరేషన్ చేయాలంటే ఒక పెద్ద ఆయన పక్కన ఉండాలి మళ్ళా. అట్ట కనీసం చదివిన చదువుకి ఎంత, డాక్టర్ పోస్ట్ రావడానికి ఎంత కష్టపడాలి, పరిపూర్ణమైన డాక్టర్ని లేబుల్ పెట్టుకోవడానికి ఎంత కష్టపడాలి, మళ్ళా అక్కడికి వెళ్ళాలి. ఏం డాక్టర్ గారు పెట్టుకున్న లైసెన్స్ కావాలంట, హెల్త్ డిపార్ట్మెంట్కి వెళ్తుంది, హెల్త్ మినిస్టర్ చూడాలి, ఎక్కడ నేర్చుకుండో, ఎక్కడ అప్రెంటిస్ అయ్యండి, ఏం చదువుకుండో, ఏ కాలు చదువుకుండో, మార్కులు అంతా, చేసిన ఆపరేషన్లు అంతా, ఈయన పక్కన ఎవరున్నారు మొత్తం చూసి అప్పుడు డౌట్గా ఇస్తారు నువ్వు డాక్టర్గా పెట్టుకోవచ్చని. ఇవన్నీ పక్కన దుబ్బేసి డాక్టర్ని పెట్టేసుకుంటావా? నీ కాడ డాక్టర్ కాడ జనం ఉండాలా? అంటే ఇప్పుడు నువ్వు డాక్టర్ అయితే సంఘంలో అంతా రోగులేనా? రోగులేనా? ఆయన కదా డాక్టర్, సంఘం కదా రోగం కలిగింది. ఇప్పుడు నువ్వు కూడా రోగిస్తువే, దాంట్లో పాపిస్టివి, రోగిస్టివి మనం కూడా. నువ్వు డాక్టర్ అయితే అంటే ఇప్పుడు నీలో ఏ రోగం లేదు, ఏ పాపం లేదు. సంఘానికి వచ్చే వాళ్ళందరూ పాపాత్ములు, వాళ్ళంతా రోగిస్తులు. ఏం చెప్పావురా? మళ్ళాంటి ఎరినా డిప్పంగా ఉన్నంత వరకు వీడు ఇలాగే సెలమని అవుతాడు. మనకింత జ్ఞానం ఉండదులేండి, మనం చెప్పుకోవడానికే క్రైస్తవులం, కానీ మనకు అంత ఉండదు. నాకు డాక్టర్ని పేరు పెట్టుకుని ఎవరిని చూసిన సరే నేను ఫస్ట్ అనుకుంటా, వీడు ఫస్ట్ లిస్ట్ ఉండరా కన్ఫర్మ్ నరకానికి. ఒప్పుకోడు. యేసుక్రీస్తు వారే పెట్టుకోవాలా. ఏం పెట్టుకోండి? యేసుక్రీస్తు వారు భూమి మీద బతుకున్నంత వరకు ఏం పెట్టుకున్నాడు? పేరు ఏమైనా ఉందా ఆయనకి? ఆయన అపోస్తులే కదా. అయినా సరే ఆయన చెప్పుకోవట్లే. ఆయన దేవుని కుమారుడు, దేవుడు, ఆయన దేవుడు, కానీ ఆయన చెప్పుకోవట్లేదు దేవుణ్ణి అని. దేవుడు యేసుక్రీస్తు, నేను దేవుణ్ణి, యేసుక్రీస్తు అనబడుతున్నా, నేను దేవుణ్ణి అని చెప్పుకోవచ్చుగా. ఇది పెట్టాల్సింది ఆయన. నేను పెట్టుకుంటే బాగోదు. వాళ్ళకి లేదు. మరి వీడికి ఎందుకు వచ్చిందండి? భయం లేదు. అది భయం ఉంటే పెట్టుకోలేండి ఎవడైనా సరే. బ్రదర్ని పెట్టుకుంటాడు భయం ఉన్నోడు ఎవడైనా సరే, లేదా సహోదరుడిని పెట్టుకుంటాడు. భయంలోనోడే అపోస్తులుడు, ప్రవక్త, ప్రొఫిట్ అంట. ప్రొఫిట్వా నువ్వు? ప్రాఫిట్ని దొబ్బటానికి పెట్టుకున్నావా ప్రొఫిట్ అని? మంచిది, వెరీ గుడ్. జాగ్రత్త ప్రేమ దేవుని పిల్లారా. ఎక్కడున్నాం మనం? సహోదరులారా అని మాట్లాడతాడు. బోధకులమైన మనము మరి ఎక్కువ తీర్పు, ఎక్కువ అంటే ఇన్ఫినిటీ, దాన్ని కొలవలేవు, కొలబద్ధకం పరికరం లేదు దానికి. తీర్పు పొందుతాము. ఎలా బోధిస్తున్నావు నాయనా సారు, ఎలా పిల్లలు సాస్తున్నావు, ఏ మాటలు చెప్పావు, ఎంత వేసావు, దాచుకోవడం దేవుడికి ఇష్టం లేదండి. మీకు ఒక మంచి పాయింట్ ఎత్తాలండి, మంచి రాశాను ఆల్రెడీ. ఎప్పటికంటే అంశం ఇది ఎవరు మిస్ అవ్వమాకండి. ఆన్లైన్లో ఉన్న పిల్లలు, ఇందుట్లో మీకు అద్భుతం అనమాట. పైసలపై పరమాత్మని స్పెషల్ ఫోకస్ దీంట్లో చెప్తా పూర్తిగా అసలు ఏం జరుగుతుందో క్రైస్తవ్యంలో. కనుక ప్రియమైన దేవుని పిల్లరా,
చాలా జాగ్రత్త. అందుకే ఎక్కువ తీర్పు మీకే అని చెబుతున్నాడు ఆయన. నా సహోదరులారా, బోధకులమైన మనము మరి ఎక్కువ మరి కఠినమైనటువంటి తీర్పు పొందుదామని మీలో అనేకులు బోధకులు కాకుండుడి. అందుకేనండి మార్కు గారు బోధకుడు గాల, తెలుసా మీకు? అపోల్లో బోధకుడు గాల, అకుల ప్రిస్కిల చెప్పగలిగిన స్థితిలో బోధకులు గాల. తిమోతికి అప్పగించిన ఆయన బోధకులు చెప్పుకోవట్లా. వెళ్తున్నాడు, సంఘం స్థిరపరుస్తున్నాడు, వస్తున్నాడు. వీళ్ళంతా తెక్కలలో అయ్యారనుకుంటున్నారా? ఎఫెసీ సంఘంలో అయ్యగారు తిమోతి, కానీ అక్కడే లేడు ఆయన, తెలుసా? మార్కు అద్భుతంగా చెప్పగలిగిన స్థితిలో ఉండగలిగాడు, కానీ నా గుండెనని దండం పెడతాను, నువ్వు ఏడంటే ఆడే పౌలు అన్నాడు, తెలుసా? మామూలు కాదు వీళ్ళంతా, తింగరలు అనుకుంటారా ఏంటి వాళ్ళంతా? పౌలు ఎందుకు పెట్టారు ముందుకి? పౌలు అన్నింటిలో ముందుంటాడు, సావుకైనా దేనికైనా ముందుంటాడు. కనుక ఏంతో ఉంటే సహకారులుగా ఉంటే పరలోకం రిస్క్ వద్దు ప్రభు, మనకి ఆయనకు సహకారులుగా ఉందాం, పరలోకం ముందుకుందాం. కొంపదీసి ఏదైనా స్టెప్ వేసామనుకోండి, అక్కడ ఏదైనా సతిలో పెడితే పోవటం కంటే ఇక్కడ ఉండటం బెస్ట్ కదండి. వీళ్ళంతా ఏమనుకుంటున్నారండి? ఏమండి, వాళ్ళ గురించి ఏం తెలుసు మీకు? లోకా గారు ప్రసంగిస్తే అద్భుతం, ఫస్ట్ బైబిల్ అద్భుతమైన ప్రసంగాన్ని చేసినటువంటి గొప్ప వ్యక్తి స్టీఫెన్. ఎందుకు అయ్యగారికి ఉండలేకపోయాడు? వద్దు, మనకొద్దు. సహకారిగా ఉందాం. వీళ్ళంతా ఎందుకు అనుకుంటున్నారు? పడితే పౌలు పడి దెబ్బ, ఆయన చూసుకొని మనం జాగ్రత్త సైడ్ అయిపోవచ్చు. అది అంటే పౌలుని ఎందుకు టార్గెట్ పెట్టారా అంటే, ఆయన్నే స్తంభంగా ఎన్నుకున్నారు. అయ్యా, నీ ఆయుష్ కాలంలో సమానం కాబట్టి నీతో వెళ్తుంటాం, నువ్వు ఎక్కడుంటే అక్కడే ఏం చేస్తుందే అంతే. ఒక జైన, ఒక అపోల్లో, ఒక తిమోతి, ఒక యాకోబు, వీళ్ళంతా అద్భుతంగా పౌలుతో డి అంటే డి అనే వాక్యం చెప్పగలిగిన స్థితిలో ఉన్నారు. కానీ వాళ్ళు ఎందుకంటే ఎక్కడైనా సరే ఆ అలెగ్జాండర్గాళ్ళలాగా, ఆ దేమగాళ్ళలాగా తప్పిపోవచ్చు. ఎందుకంటే లోకములో తప్పించే గుణం దెయ్యానికి ఉంది. అది ఏంతో ఉన్నాం అనుకోండి, కాకపోతే తిడతాడు, పడదాం ప్రభు అని స్తోత్రం, పౌలు తిట్టిండి పడతాను. పేతురు తిట్టించుకున్నాడు, ఎందుకు? నేను చూసి నేర్చుకుందాం, పరలోకం పొందుకుందాం అంటే. క్యారెక్టర్ చూసారు ఏం చేశారు వాళ్ళు? ఎంత టాలెంట్ అండి అసలు వాళ్ళకి, పరలోకం పొందుకోవడానికి ఎంత జాగ్రత్తగా. అందుకే సహకారుల పేర్లు గ్రంథంలో రాయబడ్డాయి. అమ్మాయి పరలోకం వచ్చేసింది చాలు, పోతున్నట్టుగా పోనీ. అనేకులు కాకుండుడి, ఒక్కొక్క గురించి చెప్తానులేండి. అనేకులు కాకుండుడి. తిట్టాలనుకుంటున్నారా ఏంది వాళ్ళంతా? ఎంత తెలియగలదు తెలుసా వాళ్ళు? అది నేను కూడా మస్తు సార్లు చెప్పిన అమ్మగారికి, ఒక అద్భుతమైన సేవకుడితో అసలు అమ్మ ఆయన పాదాల దగ్గర ఉండి బంగారులాగా మంచిగా కాలు కడుదాం, ఆ కారు దుడ్దాం, ఆయనతో ఉందాం మస్తు అనుకున్నాం. ఏది ఏడ చూసినా చేపల బొల్లు మింగేస్తున్నారు కదా, తప్పలేక రాక. వచ్చిన తర్వాత స్ట్రైట్గా ఉండకపోతే మనకబడిద్ది ముందు. అది దొరక్కాలి, అది వచ్చేవాడిని కాదు అసలు స్క్రీన్ మీదకి. అది అలా రాకూడదనే ఆగాం, ఆగితేనే కొడితే ఇక్కడికి వచ్చి పడ్డాం. కనుక ప్రియమైన దేవుని పిల్లారా, దేవుని ఉద్దేశం, దేవుని సంకల్పం అండి. ఇప్పుడు ఎక్కడ తప్పు చెప్పినా ఇది ఎక్కడ రాసుకుంటాడో అన్న భయం, వినేవారు దీన్ని ఫాలో అవుతున్నారు కాబట్టి వీళ్ళు ఎక్కడ తొలగిపోతారో అన్న భయం. ఎందుకు? ముందు మనం కదా బోధక సిద్ధపడ్డ గొర్రె పిల్లలు మనమే కదా, మనల్ని వేస్తాడు కాబట్టి బాబోయ్ చాలా కష్టం నాయన, తప్పలా. కానీ నిలబడాల్సి వచ్చింది, నిలబడక తప్పట్లేదు. అక్కడితో ఆగిపోయామా? మళ్ళీ ఒక తల్లి మనకు మంచి సహాయంగా ప్రతి క్షణం కూడా మన గురించి మీకు కూడా చాలాసార్లు లైవ్లో చెప్పాను. ఒక తల్లి ఈ రోజున మన కోసం ఇంచుమించుగా 80 లక్షల పైన ఖర్చు పెట్టడానికి సిద్ధంగా ఉంది ఆ తల్లి. మరి మీ అందరిని పిలవాలి, 2 సంవత్సరాల ఆ ట్రైనింగ్ ఇవ్వాలి, ఎంతమంది ఉండదు పారిపోతారో ఆ తల్లి దేవుడికి తెలియాలి తర్వాత సంగతి. కానీ ఎంత బాధ్యత ఉంది. మళ్ళీ ఎక్కడ కూడా సరే చాలా కష్టం. మళ్ళీ ఇన్ని పనులు పెట్టుకున్నామంటే దీని వెనకాల ఎంత భయం ఉన్నదో, దీని వెనకాల ఎంత బాధ ఉంటుందో మీకేం తెలుసు ప్రియమైన దేవుని పిల్లరా? అది ఏమండి. కనుక అందుకే బోధకులు కాకుండాడి నాకు నచ్చే విధంగా, అంటే బైబిల్లో ఉన్నది ఉన్నట్టుగా చెప్పేంత గొప్పగా ఉండేవాడు ఉంటే తగిలి ఉంటే నేను ఖచ్చితంగా ఉండేవాడిని అక్కడ. లేకపోయేసరికి స్క్రీన్ మీకు రావాల్సి వచ్చింది. మరి ఏం చేద్దాం? ఇప్పుడు తప్పట్లేదు, గంటల దీని మీద కూర్చోవాల్సి వస్తుంది. ఎన్నో సంగతులు స్ట్రైట్గా చెప్పవలసిన బాధ్యత రానే వచ్చింది నా మీదకే. కఠినమైన తీర్పు అన్నాడు ఆయన. ఎంత జాగ్రత్తగా ఉండాలి చెప్పండి, ఎంత జాగ్రత్తగా ఉండాలి.
అది అంటే ఇప్పుడు దేవుడు ఏం చెబుతున్నాడంటే బోధక సమూహములో బోధని బోధిస్తున్న బోధకులు ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి. మీ సంఘాల్లో మీరు ఎలా బోధిస్తున్నారు? దేని కొరకు బోధిస్తున్నారు? ఏం ఆశించి బోధిస్తున్నారు? ఏం అర్థమై బోధిస్తున్నారు? నువ్వు ఎలా పాస్టర్ అయ్యావు? ఎవరు ప్రేరేపించాడు? అయ్యా, తాత, వంశంలో వస్తున్న విధానమా? ఎవడు నీ వెనకాల? లేదా పరిశుద్ధాత్మ మా దేవుడా? ఎవరు? ఆలోచించండి ప్రియమైన దేవుని పిల్లారా, ఆలోచించాలి. సబ్స్క్రైబ్ అని అందుకే మాట్లాడుతున్నా. సబ్స్క్రైబ్ చేస్తే ప్రతి అంశాన్ని స్ట్రైట్గా మీ మధ్యకి తీసుకొస్తుంటాను, లేకపోతే కష్టం. ఇర్మియా గ్రంథము లాస్ట్ బట్ 1 15వ అధ్యాయము 16వ వచనము. నీ మాటలు నాకు దొరకగా నేను వాటిని భుజించి తిని. దేవుని మాటలు ఎలా ఉంటాయి? కఠినం, చేదు, బాధ, వ్యధ, రోదన. బాబోయ్, చెప్పలేము, ఇంకా వర్ణించలేము. మరి వాటిని ఎలా భుజించాడు? కఠినమైనా సరే ఈ రోజున మనం తింటామండి. ఏదన్నా ఇది తినలేమండి బాబు, ఇది కఠినం అంటే దాన్ని ఇష్టంగా తింటామా? దేవుడి మాట కఠినం, దేవుడి మాట బాధ, దేవుడి మాట మొదటి తీర్పు, దేవుని మాట వ్యధ, దేవుని మాటే రెండంచులు గల ఖడ్గం, కత్తి. ఇప్పుడు కత్తిని కూడా తినాలి. ఇంకేం తింటామండి బాబు? ఎంత కష్టం చూడండి. నీ మాటలు నాకు దొరకగా వాటిని భుజించి తిని అంటే కత్తి తిన్నా ప్రభువా, బాధను తిన్నా ప్రభువా, ఓర్చుకుంటున్నా ప్రభువా. అందుకే అన్నాడు పౌలు గారు. మరి ఒక్కసారి ఇది పౌలు గారికి అప్లై చేయండి, ఇర్మియా గారి మాట అంతే. ఇక ఆయన సంగతి మీరు చూడండి, యేసుక్రీస్తు వారిని చూడండి. కనుక దేవుడి మాటని తినటం అంటే ఎంత కష్టాన్ని ఫేస్ చేయాలో చెబుతున్నాడు. ఈ రోజున బోధకుడి ప్రసంగాల్లో దేవుణ్ణి నమ్ముకున్న తర్వాత నాకు కష్టాలే లేవు. ఎవడీడు? దేవునితో ప్రయాణిస్తున్న నాకు కష్టం అంటే ఏంటో తెలియదు. ఎవడి బోధకుడు? దేవునికి వచ్చిన తర్వాత నా కష్టాలన్నీ తొలగిపోయాయి. ఎవడీ విశ్వాసి? తొలగిపో, ఇంకా ఎక్కువైతే. క్రైస్తవుడు అయినందుకు బాధ. మరి ఈ క్రైస్తవుడికి మొత్తం సంతోషమే, జాయ్, హ్యాపీ, ఎంజాయ్, ఇవి ఎలా వచ్చాయి అంటే ఈడు దేవుడు ఎన్నుకున్న బోధకుడైతే కాదండి. నిజమండి. ఎలా వచ్చాయి చెప్పండి? ఈ వాక్యం అందకపోతే, ఈ లైన్ అందకపోతే పిల్లలు ఎంతమందికి ఇది కావాలో, ఈ బాధ ఏది, ఈ ఆలోచన ఏది, ఈ వ్యధ ఏది? అదేదండి. దేవారాత్రం ధ్యానిస్తున్నప్పుడు అనేక సంగతులు బయట పడుతున్నప్పుడు ఎంత చెప్పాలి దేవుడి గురించి? ఏమీ లేవు. హ్యాపీస్, ఆల్ హ్యాపీస్. విశ్వాసులు హ్యాపీనే, వాడి దగ్గర ఉన్న విశ్వాసులు హ్యాపీనే, వాడు హ్యాపీనే, వాడితో ఉన్న వారందరూ హ్యాపీనే. ఇది ఏ లిస్టులోకి వెళ్ళిపోయింది తెలుసా? కఠినమైన తీర్పు లిస్టులోకి వెళ్ళిపోయింది. డిసైడ్ అంతే. వాడు ఆ మాట అన్నాడంటే ఇంకా మనం ఏం చెప్పొద్దు, ఇంకా తెలిసిపోట్లే వాక్యాన్ని బట్టి. లాస్ట్ మాట. అందుకే జాగ్రత్త అంటున్నాడు. లోకాసు వార్త 12వ అధ్యాయం 32-33 వచనాలు, 32, 33, చాప్టర్ 12. చిన్న మంద భయపడుకుడి, చిన్న మంద భయపడుకుడి, చిన్న మంద భయపడుకుడి. నీ మీద ఎవరైనా పడతాడేమో అని భయపడకు. నువ్వు చెబుతూనే ఉండు, నీకైతే నేను చూసుకుంటా. దేవుడు మీకు రాజ్యం అనుగ్రహించుటకు మీ తండ్రికి ఇష్టమైనది. చిన్న మందకి రాజ్యము, చిన్న మందకి రాజ్యము. నా మంద ఎంత ఉంది? నా మందలో జ్ఞానము ఎంతైనా లేదు, దానికి రాజ్యము లేదు. చిన్న మందగా ఉంటున్న మనకి రాజ్యం. ఎందుకంటే ప్రతి రెఫరెన్స్ని ఆలోచిస్తున్నాం, ప్రతి రెఫరెన్స్ని పరిశోధిస్తున్నాం, ప్రతి రెఫరెన్స్లో దేవుడు చెప్పిన దాన్ని అన్వయించుకుంటున్నాం, అన్వేషిస్తున్నాం, సాగుతున్నాం, సాగుతూనే ఉన్నాం, సాగమని కూడా చెప్తున్నాం. చిన్న మంద, చిన్న మంద. మీరు చూసారా? స్కూల్లో చూడండి, 30 మంది 40 మంది పిల్లలు ఉంటే బెస్ట్, ఓకే. ఇప్పుడు 500 మంది పిల్లల్ని కూర్చోబెట్టి పాఠాలు చెప్తే వాడు వింటాడండి? వింటాడా? ఎలా
అర్థమైంది వాడు చెప్పండి? ఎలా అర్థమైంది? ఎలా అర్థమైంది? నా కాడ ఎంతమంది, మరి నీ కాడ ఉన్నటువంటి వారు ఎన్నో సంగతులు నువ్వు నేర్పుతున్నప్పుడు వారు కూడా సంఘాలు పెట్టి మీరు వాక్యాలను నేర్పండి అయ్యా, నా దగ్గర నేర్చుకున్నారు, ఎందుకు అవకాశం కల్పించట్లా? అప్పుడు చిన్న మందలుగా ఉంటారు కదా, చెప్పబడుతున్న మాట కొద్దిగా వింటారు కదా, ఎందుకు చేయట్లేదు? అంటే పెద్ద మందగా కనబడాలి. పెద్ద మందగా కనబడటం మహిమ అనుకుంటున్నాడు. వాక్యాన్ని బట్టి చూస్తే ఎక్కడదండి? చిన్న మంద మంచిగా నేర్పి. ఇప్పుడు మన బాధ అదే చెప్తున్నాం. పిల్లల కింద కూడా లైవ్లో అదే చెప్పాను. 7 గంటలకు వస్తాం లైవ్లోకి అందరూ రండి. నాకు చాలామంది పిల్లలు వచ్చారు, చూస్తున్నారు కూడా చాలామంది పిల్లలు. కామెంట్ కూడా జాగ్రత్తగా పెడుతున్నారు. వండర్ఫుల్. మీకు ముందే చెప్పాను 7 గంటలకు లైవ్ ఇస్తున్నా, మీకు 5 బాకు లైవ్ ఇచ్చా నేను. సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబర్స్ నాకు చాలా అవసరం. ప్రతి సంగతి బయటికి వెళ్ళాలి, వాస్తవంగా వెళ్ళాలి. అంతేకాదు రేపటి దినాన అద్భుతమైనటువంటి మనం కాలేజీలోకి వెళ్ళగలుగుతున్నప్పుడు 2 సంవత్సరాలు మిలిటరీ కంటే ఘోరంగా ఉంటుంది శిక్షణ. తట్టుకున్నవాడు ఉంటాడు, లేదంటే పోతాడు. ముందు ఇప్పటి నుంచి అన్ని జాగ్రత్త పరుస్తున్నాం. ఎందుకంటే మనకు దేవుని యొక్క కృప అంత బలంగా ఒక కుటుంబం ద్వారా మనకు అందింది కాబట్టి చెప్తున్నా మాట. ఎవరి కోసం ఏం కట్టుకుపోతామండి? ఏమన్నా వదిలేసిపోవాల్సిందే. ఇప్పుడు చచ్చారనుకోండి, ఈ మొత్తం ఏడా ఉంటే నేను ఎటో పోతుంటా అంతే, పక్కా కన్ఫామ్. అది చిన్న మంద. అలా ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళందరూ నాటి స్థిరపరిచి వాళ్ళని కొద్ది చూసుకుంటూ వాళ్ళ దగ్గరికి వెళ్ళుకుంటూ 10 మంది 10 సంఘాలు కడితే ఒక్కొక్క సంఘంలో 100 మంది ఉంటే 1000 మంది దేవుని మనుషులు లెక్కలోకి వస్తారు. ఒకే చోట లేరు, అనేక చోట్ల ఉన్నారు, చిన్న మందగా ఉన్నారు. మేము అలా స్వార్థంగా ఆలోచన అందరూ నా కాడికి రావాలి నా ఆలోచన. మా దగ్గర ఒక 50 మంది చాలు ఉంటే వినగలిగి నిలబడిన ఒక 50 మంది చాలు. మిగతా బయటపడి అక్కడక్కడ స్థిరపరుస్తూ ఉంటాం. వాటిని మేము చూసుకుంటూ వస్తూ ఉంటాం. ఇది ఎప్పుడూ చేస్తాను. 1000 మందిని ఎప్పుడు దగ్గర పెట్టుకోం. 1000 మంది పెట్టుకుంటే మజ్జిగ పర్సన్ అయిపోద్ది. మనం ఏం చెప్పలేం వాళ్ళకి. అదే వాక్యాలు నేర్పి వాళ్ళని స్థిరపరిచి వాళ్ళకి ఒక మంచి అవకాశం కల్పించి వాళ్ళకి అన్ని విద్యాబుద్ధులు, నడవడిక, నడత, వాళ్ళకి కావాల్సింది నేర్పి వాళ్ళని అప్పుడప్పుడు మనం పరీక్షించుకోవడానికి వెళ్తే చిన్న మంద చిన్న మంద చిన్న మంద చిన్న మంద చిన్న మంద మొత్తం కలిపితే పెద్ద మంద. అందరు నా అక్కడే ఉండాలనుకోవటం స్వార్థం. ఎక్కడున్నా నా వాళ్ళుగా ఉండాలనుకోవటం దేవుడి వాక్యం. చిన్న మంద అన్నాడు ఆయన. చిన్న మంద మీరు భయపడకుడి, మీకు రాజ్యం అనుగ్రహించుటకు మీ తండ్రికి ఇష్టమై ఉన్నది. ఇష్టమైపోయింది మీ నాన్నకి, మీ తండ్రికి ఇష్టం. అబ్బాయ చిన్న మందగా ఉంటే ఇన్ని తలంపులతో వాక్యాన్ని బయటికి పంపిస్తూ ఉంటే నా తండ్రికి ఇష్టమా? నా తండ్రికి ఇష్టమైతే నాకు పరలోకం వస్తుందా? నాకు పరలోకం కంటే ఇంకేం కావాలండి? చిన్న మందగానే ఉండాలి నేను. రేపు కాలేజీ కట్టిన ఒక 100-150 మంది చాలండి, చిన్న మందగా అంతే. 100-150 అంటే చిన్న మంద అంతే. ఎక్కువైపోయింది అనుకోండి, ట్రైనింగ్ ఇచ్చి మిగతా చోట్ల పెట్టేసి అక్కడ సంఘాన్ని ఇంప్రూవ్మెంట్ చేయడానికి అవకాశం కల్పిస్తాం. అదండి, అది నిస్వార్థమైన తలంపు గల ఆలోచన. అంటే దేవుడికి ఇష్టమైంది మాకు పరలోకం ఇస్తా అంటున్నాడు ఆయన. అదే కదా, దానికోసం కదా ఇంత ప్రయాస. మీకు కలిగిన వాటిని అమ్మి ధర్మం చేయడి. మీకు కలిగిన వాటిని అమ్మి మాకేం కలిగింది? వాక్యం కలిగింది. అమ్ముతున్నామా? ఇప్పుడు నేను అమ్ముతున్నా. ఎలా? అయ్యా దండం పెడతా, సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫ్రీ ఉచితముగా పొందితిరి. కలిగిన వాటిని అమ్మి వాక్యం కలిగి ఉన్న మేము అమ్ముతున్నాం, సబ్స్క్రైబ్ చేసుకోండి అంటే కొనుక్కోండి. సబ్స్క్రైబ్ ఉచితమేగా. అరుణ్ కుమార్ గారికి ఏమైనా 100 రూపాయలు ఇవ్వాలంటే మీరు సబ్స్క్రైబ్ చేస్తే? లేదే, ఫ్రీయే. కలిగిన వాటిని అమ్మమన్నాడుగా. ఇగో నాకు కలిగి ఉన్నది వాక్యం, ఉచితంగా పొందితిరి, ఉచితంగా ఇవ్వండి, ఇగో ఫ్రీ, సబ్స్క్రైబ్ చేసుకోండి. అందుకు పెట్టి ఆ టైటిల్. నాకు కలిగిన వాక్యాన్ని ఇప్పుడు నేను అమ్మాలనుకుంటున్నా, ఫ్రీగా కొంటాను కూడా ఎవరు లేరండి. సబ్స్క్రైబ్ చేయండి. విరివిరిగా రావాలి. అనేక మంది కాపురల్ని అద్భుతంగా తయారు చేయాలి. అది ప్రియమైన దేవుని పిల్లరా. అమ్మి ధర్మము చేయడి. పాతగిలిన సంచులను పాతగిలిన సంచులు ఎందుకండి? పాతగిలిన సంచులను పరలోకమందు అక్షయమైన ధనమును. పాతగిలిపోయిన సంచులు అంటే ఏ వేసినా పిగిలిపోతాయి. అంటే పనికిరాని సంచుల్ని, అంటే మీరు పాతగిలని, అవి పాతగిలని అంటే దాన్ని మనం ఏమైనా మాట్లాడుకోవడానికి అవకాశం ఉంటుంది. పాతగిలని అంటే చెడిపోనివి, పనికొచ్చేవి. అది ఇక్కడివైతే నశించిపోతాయి, చినిగిపోతాయి. కానీ పరలోకానికి చేర్చే ధనాన్ని సమకూర్చుకునేవి పాత గెలని సంచులు.
అది ఇవన్నీ కూడా మనం నేర్చుకొని వెళ్ళగలిగితే, సమకూర్చుకోగలిగితే సంపాదించుకోండి అన్నాడు ఆయన. అది అంటే పరలోకం నడిపించే ధనాన్ని సమకూర్చుకోవాలంటే, ఆ ధనాన్ని కూర్చుకోవాలంటే పాత గిలని సంచులు నువ్వు ఇక్కడ సంపాదించుకోవాలి. అవి కనపడతాయా? అవి కనపడవు. అవి ఎప్పుడు కనపడతాయా అంటే అతి కొద్ది సంవత్సరాలలో కనపడతాయి, కొద్ది నెలల్లో కనపడతాయి అవన్నీ కూడా. అది కనుక ప్రియమైన దేవుని పిల్లరా, ఎక్కడున్నా మీరు డైలీ ఫాలో అవుతుంటే నా మెసేజ్ని మీలో నుంచి ఎన్నిక చేసుకుంటాను. నేను 2 సంవత్సరాలు అద్భుతంగా బైబిల్లో ట్రైనింగ్ ఇస్తూ, అనేక ప్రాంతాలు మీ ప్రాంతాలను స్థిరపరుస్తూ, మీకు అనేక రకాలుగా సహాయంగా ఉంటూ, మిమ్మల్ని అబ్జర్వేషన్ చేస్తూ, చిన్న మందగా మిమ్మల్ని స్థిరపరుస్తూ, నేను చిన్న మందగా ఉంటూ, మనందరము కలిసి ఏకాగ్రతతో, ఏకమనస్సుతో, ఏకభావంతో, ఏకవాక్యముతో ఇలా పందులు కుక్కల మధ్య ఉన్నటువంటి విశ్వాసుల్ని, ఇరక్కమైన విశ్వాసుల్ని బయటకు తెచ్చి ప్రభువుకి వారిని కూడా పరలోకం చేర్చేంత గొప్పగా మనం చేర్చగలిగితే చాలండి. సబ్స్క్రైబ్ కనుక ఫ్రీగా అమ్ముతున్నా, దయచేసి కొనుక్కోండి. మీరు ధర్మము చేయడం అన్నాడు ఆయన. అదే సబ్స్క్రైబ్ అంటే. సబ్స్క్రైబ్ చేసుకోవటం డబ్బుతో పని లేదు. నువ్వు వాక్యం సబ్స్క్రైబ్ చేసుకొని రైట్ సైడ్ బెల్ ఐకాన్ నొక్కితే కథం, ప్రతి ఇన్ఫర్మేషన్ యు గాట్ ఇట్, నువ్వు పొందుకోగలవు. అదే కనుక ప్రియమైన దేవుని పిల్లారా, సబ్స్క్రైబ్ మిస్ అయితే మళ్ళీ మీరు డైరెక్ట్గా వెళ్ళిపోవాలి, మళ్ళీ నా ఛానల్లోకి వెళ్ళాలి. అదే సబ్స్క్రైబ్ అయితే మీకు స్క్రీన్ మీదకి వచ్చేస్తుంటుంది, నేనేం పెట్టినా దాన్ని క్లిక్ చేసుకుంటే ఇన్ఫర్మేషన్ ఫాస్ట్గా అయిపోతుంది. అనేక మంది షేర్ చేయండి. ప్రతి ఇన్ఫర్మేషన్ మీకు ఖచ్చితంగా పొందుకుంటూ వస్తాను. మంచి వాతావరణం ప్రభు మనకు అనుగ్రహించిన మరుక్షణాన మీ అందరినీ మళ్ళా ఫేస్బుక్ లైవ్ ద్వారా ఇన్విటేషన్ ఇస్తాను. మనందరం కలిసి దేవుని రాజ్య స్థాపకుల్లో పాలిభాగస్తులుగా పరలోక తండ్రి సంతోషపడే అంత గొప్పగా వాక్యాన్ని తీసుకెళ్తూ అనేక ఆత్మలను కట్టుకుంటూ సాగే ఈ ప్రయత్నంలో మీరు నాకు తోడుగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ సబ్స్క్రైబ్ అనే అంశాన్ని పరిపూర్ణంగా మీరు ఆస్వాదించాలని, ఆలోచించాలని ప్రభుపేట మనవి చేసుకుంటున్నాను. సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం దయచేసి మర్చిపోకండి. ఇక ఆదివారంతో మాట్లాడుతున్నాం. ఏంటయ్యా అంటే, మరణముతో మచ్చ మాయమవుతుందా? ఇట్స్ వెరీ డిఫికల్టీ అండ్ ఇంటెలిజెంట్ థాట్స్తో వెళ్తుంది ఈ ప్రసంగం మొత్తం. అది ఊహకు అందదు, ఊహించలేం కూడా. కనుక ప్రియమైన దేవుని పిల్లరా, దీని కొరకు కూడా మీరు ఆతృతంగా ఎదురు చూడండి. ఆదివారం మధ్యాహ్నం, రేపు లేదు ఎల్లుండే కదా, 12 గంటలకి మీ మధ్యకి మళ్ళా వస్తాను. అంటిల్ దాన్, ప్రైజ్ ద లార్డ్. ఈ వాక్యాన్ని దేవుడి మనసులో స్థిరపరచును గాక. ఆమేన్. ప్రార్థించుకుందాం.